ఓకే. క్యాథలిక్స్‌లో మాత్రమే విగ్రహారాధన ఉందా? ప్రొటెస్టెంట్స్‌లో లేదా? ఉంది అన్ని. యేసు చెప్పిన మాటలు పర్ఫెక్ట్‌గా మీరు ఆచరించిన తర్వాత సెకండ్‌ది మా దగ్గరకొస్తే మా హిందువుల ఇంటి ముందుకొచ్చి జీసస్ మాత్రమే దేవుడు అనడం కరెక్ట్ కాదంటే అలాంటప్పుడు క్రిస్టియానిటీలో విగ్రహారాధన లేదా? చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడారు. మంచిగా అనిపించింది నాకు. ఇంకోటి ఏంటంటే ఎవరు ఏ ఒక్క రిలీజియన్ని కించపరిచి మాట్లాడలేదు. ఇంకోటి ఏంటంటే ఎవరి ఒక పర్సనల్ అట్రిబ్యూట్స్ వాళ్ళు ముందు ప్రదర్శించారు. చాలా మంచిది. క్రిటిసిజం వచ్చింది, వేరే ప్రాంతాల గురించి మాట్లాడడం వచ్చింది, కాన్స్టిట్యున్సీ మధ్యలో వచ్చింది, చాలా వచ్చినాయి. ఒకటేంటంటే భారత్ మాతకి జై అంటాం మేము, ఖచ్చితంగా అంటాం. ఎందుకంటే భారతదేశంలో పుట్టినాము, తెలంగాణ అనే గడ్డ మీద పెరుగుతున్నాం కాబట్టి వీ హ్యావ్ దట్ రైట్ టు సే. ఇంకోటి ఏంటంటే అన్నని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నిజంగా చెప్తున్నారు మూర్ఖులు. ఎందుకనంటే నిజంగా నువ్వు ఇక్కడ పుట్టినావు, తెలుగు తల్లి బిడ్డవి అని మేము గర్వంగా చెప్పుకుంటాం. తెలంగాణ బిడ్డలు గర్వంగా చెప్పుకుంటాం. చెప్పండి వాళ్ళు ఏంటంటే వాళ్ళు నిజంగా వాళ్ళు ఏం నేర్చుకున్నారో చదువు, వాళ్ళకి చెప్పిన గురువు అడగాలి, ప్రశ్నించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇట్స్ మై పాయింట్. దీనికి మీకు ఆన్సర్ ఎక్కువ. ఇంకొకటి ఏంటంటే మీరు అన్నారు కదా, ప్రాబ్లమ్ ఇస్ నాట్ రిలీజియన్. మహాత్మా గాంధీ అన్నట్టు ఐ లవ్ క్రైస్ట్ బట్ నాట్ క్రిస్టియన్స్ అని. మా దేవుడు మాకు చెప్పింది ఏంటంటే అందరినీ ప్రేమించామని చెప్పారు. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించామని బైబిల్ గ్రంథం చెప్తుంది. అవును, మీకు కూడా తెలుసు అది ఆ మాట, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాం. మేము అదే పాటిస్తాం. మా క్రీస్తు, మేము దేవుడిగా కొలిచే మా క్రీస్తు, యేసుక్రీస్తు ఏమని చెప్పిందంటే నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు. ఆ పొరుగువాడు ఎవరైనా పర్వాలేదు, మతము, కులము, భావము, భాష ఏది అతీతంగా ప్రేమించమన్నాడు. సో మేము అదే ఫాలో అవుతాము. ఎవరైనా వచ్చి ప్రేమించకపోతే మీరు అడగచ్చు, మీ దేవుడు మీకు చెప్పింది ఏంది? ముఖ్యమైన ఆజ్ఞ ప్రేమించమని. ప్రేమించిండా? కరెక్ట్ చేసినట్టు మీరు అతన్ని మీరు నమ్మచ్చు. ప్రేమించట్లేదా? మీరు అతన్ని ప్రశ్నించవచ్చు. నీ దేవుడు చెప్పిన మాట ప్రేమించమని, నువ్వు ప్రేమించట్లేదని ప్రశ్నించవచ్చు. దిస్ ఇస్ వాట్ ద మెయిన్ థింగ్ విచ్ ఐ వాంట్ టు స్ట్రెస్. 2 minutes 2 seconds for మీరు యాక్చువల్లీ మీరు నీ టైం 23 minutes 30 seconds సార్. Bhai, I'll just give a clarification. 30 seconds and then clarify. ఇది బ్లెసో బ్రదర్, సారీ, జోజీ బ్రదర్ చెప్పినది భారత్ మాతాకి జయ అనడంలో తప్పు లేదా అనేది బిబ్లికల్ గా మీకు అండర్స్టాండింగ్ ఇస్తాను. భారత్ మాతాకి జయ అనేది అనడంలో మాకు క్రిస్టియన్స్ ఎందుకు ఇట్ షుడెంట్ బి అ ప్రాబ్లమ్ ఇస్, భారత్ మాతని మేము అమ్మలాగా పోలుస్తాం. సో ఆ భావజాలంతో వీ డెఫినెట్లీ కెన్ సే భారత్ మాతకి జై. ఈ ఏదైతే నేను చెప్తున్నానో సబ్జెక్ట్, ఇది పాపులరైజ్ కాలేదు. దే ఆర్ థింకింగ్ దట్ హిందూస్ ఆర్ ఇంప్రింటింగ్ ఇట్ ఆన్ టు us that you accept her as God, which is not the truth. You can clarify that. ఎందుకంటే I don't think any Hindu has ever told me that you will follow this God. ఏ హిందూ కూడా నాకు ఎప్పుడు కూడా ఇట్లా నెత్తి మీద తలవార్ పెట్టి కానీ గని కానీ చెప్పలేదు నాకు, మీరు వీళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి చెప్పలేదు. సో మై క్వశ్చన్ యూ కెన్ నోట్ డౌన్ ఇస్, ఒక అమ్మగారి లాగా నేను భారత్ మాతకి జై కొట్టడంలో నాకు అభ్యంతరం లేదు, నేను ప్రౌడ్ గా కొడతాను. మీరు స్వీకరిస్తారా? అది ఒక అమ్మగా, దేవతగా కాకుండా వ్యక్తిగతంగా నేను చేస్తుండొచ్చు. లెట్ మీ బి క్లియర్, వ్యక్తిగతంగా చాలా మంది క్రిస్టియన్ చేస్తుండొచ్చు. కానీ యాజ్ అ కమ్యూనిటీ, ఒక భారత్ మాతగా, ప్యూర్లీ యాజ్ అ మదర్ హూ మనల్ని పెంచిన తల్లిలాగా అంత ఆధిక్యత గౌరవం ఇచ్చి భారత్ మాతకి జయ అనడంలో క్రిస్టియన్ కమ్యూనిటీ విల్ నాట్ హ్యావ్ అ ప్రాబ్లం. దిస్ ఇస్ మై స్టేట్. ఐ హోప్ దట్స్ క్లియర్. Yeah. సారీ గో హెడ్. కంటిన్యూ చేయమంటారా? చేయండి. అందరు కరెక్ట్ గా మాట్లాడారు, చాలా సేపు మాట్లాడారు. నాకు ఇప్పుడే అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. బేసికలీ అంటే సారీ, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ సిటింగ్ విత్ సమ్ అదర్. దోస్తానాలో మస్తు మంది ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అయిపోతే కూడా అర్జెంట్ బోనాలకు వెళ్ళాలి. నేను ఉప్పల్ బోనాల్లో ఇన్విటేషన్ ఉంది నాకు. అన్న 1 minute అన్న, నాకు ఇక్కడ పాయింట్ రాసుకుంటుంటే నాకు డౌట్ వచ్చిందంటే ఆ భారత్ మాతని అంటే తల్లిగా ఓకే, ఐ మీన్ దేవతగా కాదన్నట్టుగా నాకు ఓకే. అంటే మీ క్రిస్టియన్ సైడ్ ఓకే అని మీరు అంటున్నారా, లేకపోతే మీరు ఒకరికి వ్యక్తిగతంగా ఓకే అని అంటున్నారా? నేను రాసుకోవడం జస్ట్ వ్యక్తిగతంగా అంటే ఓన్లీ మీ పర్సనల్ గా వ్యక్తిగతంగా నేను ఒక దేవతగా నేను గుర్తించి, నేను పర్సనల్, ఇట్ డస్ నాట్ స్పీక్ ఫర్ ద కమ్యూనిటీ.
నేను రెండు దృష్టిలో భారత్ మాత బిగ్, బట్ ఇట్ కెనాట్ అంటే మొత్తం కమ్యూనిటీ ఇట్లానే ఉంటదని నేను అనలేను, అనను కూడా. ఏ రెండు దృష్టి తల్లిగా భారత్ మాత తల్లిగా, దేవత. భారత్ మాత దేవత, దేవత. వ్యక్తిగత. అంటే మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ఓకే, ఐ మీన్ అమ్మగా ఓకే నాకు, కానీ తల్లిగా ఐ మీన్ దేవతగా కాదని అన్నది మీరు మీ కమ్యూనిటీ పరంగా ఇచ్చిందన్నా లేకపోతే మీ పర్సనల్ ఇచ్చిందా? వ్యక్తిగతంగా చెప్పేది వ్యక్తిగత. ఉద్దేశం. ఆహాహాహా. దేవతగా, అమ్మగా, నా వ్యక్తిగతం, అంటే ఓన్లీ మీ పర్సనల్ గా Personal. రాసుకోమంటారు క్వశ్చన్. పర్సనల్. మీ పర్సనల్. ఓకే, కమ్యూనిటీ పరంగా కమ్యూనిటీ పరంగా కాదు, ఈ మన అన్న పర్సనల్ గా ది పాయింట్ స్టార్ట్. అయితే డిస్కషన్స్ అంటే ఒక బైబిల్ గా లేకపోతే ఒక హిందూగా ఒక క్రిస్టియన్ గా ఈ డిస్కషన్ లో అయితే నేను ఎప్పుడు కూర్చోలే. ఐఎమ్ వెరీ సారీ. సో బిఫోర్ గోయింగ్ ఇన్ క్వశ్చన్ అండ్ ఆన్సరింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా ముందే సారీ చెప్తున్నా. ఎందుకంటే నాకు దాంట్లో పెద్దగా ఏది ఈ అడిగి తెలుసుకునే దాంట్లో నాకేంటంటే ఒక ఎంతూసియాజం, తెలుసుకోవాలి, కొత్తదనం నేర్చుకోవాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూ లో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. దానికి ఏమైనా తప్పు కనిపిస్తే ముందే సారీ చెప్తున్నా యాజ్ బ్రదర్స్. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ నాని అన్నకి. నాని అన్న జీజస్ మాత్రమే దేవుడు అని తిడుతున్నారు అని ఒక మాట అన్నారు మీరు. ఏది ఇళ్ల ముందుకు పోయి మీ వాళ్ళు జీజస్ మాత్రమే దేవుడు అంటున్నారు. సో నా ఆన్సర్ దానికి అంటే నాకు అనిపించింది చెప్తున్నా. జీజస్ మాత్రమే దేవుడు అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను అనుకునేది. కానీ జీజస్ మాత్రమే దేవుడు అన్నంత మాత్రాన్న నేను రాముడినో కృష్ణుడినో అయ్యప్ప స్వామినో లేకపోతే అమ్మనో తిట్టినట్టు కాదు, ఏ అమ్మవారిని తిట్టినట్టు కాదు, నేను యాక్సెప్ట్ చేస్తున్నా. ఇప్పుడు నేను పరశురామ్ అన్నని నీకు ఏ దేవుడు కావాలి, ఏ దేవుడు అంటే ఆయన దగ్గర చెప్పడానికి 2-3 ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ది ఫేవరెట్ గాడ్ ఉంటాడు, మేబీ శ్రీరామ్. శ్రీరామ్ ఇస్ ఫేవరెట్ అవ్వచ్చు, దేవుడు శ్రీరామే అనుకోవచ్చు. ఆయనకి నేను పోయి క్రిస్టియన్ లో జీజస్ మాత్రమే దేవుడు అంటే ఆయన యాక్సెప్ట్ చేయడు. సో అది ఇట్ డిపెండ్స్ అన్నమాట. నేను ఆన్సర్ చెప్తున్నా, ఇట్ డిపెండ్స్ ఆన్ అదర్ పీపుల్. ఇప్పుడు చాలా మంది ఉన్నారు. నా ఆన్సర్ ఏంటి అంటే ఇన్ సొసైటీ దేర్ ఆర్, ఇప్పుడు నేను బయటికి వచ్చేసా, నేను వచ్చి గ్యారీ బ్రదర్ వచ్చి లేకపోతే జార్జీ వచ్చి వి స్టాండర్డ్ ఇయర్ యాజ్ ఎ క్రిస్టియన్. చాలా మంది ఇవాళ ఇదే తెలంగాణ దాకా కూడా అవసరం లేదు, హైదరాబాద్ లో మోస్ట్ ఆఫ్ ద సెలబ్రిటీస్ హూ ఆర్ గోయింగ్ టు చర్చెస్ అండ్ ప్రేయింగ్. బట్ అవుట్ సైడ్ సమాజంలోకి వచ్చేసరికి మేము హిందూస్, మాకు దేవుడికి సంబంధం లేదని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో నా దృష్ట్యా ఏంటి అంటే రిలీజియస్ అనేది ఫస్ట్ పాయింట్ చాలా మంది చెప్పారు. మొన్న కే పాల్ గారిది ఒక ఇంటర్వ్యూలో కూడా ఆయన కూడా చెప్పారు, ఆయన పాత టైంలో జీజస్ ఇస్ నాట్ ఏ కమ్యూనిటీ ఆర్ ఏ రిలీజియన్. జీజస్ అనే ఒక వ్యక్తి ఫాలో అవ్వాలి అనుకుంటే అవ్వచ్చు. క్రిస్టియానిటీ ఒక రిలీజియన్ అయినప్పుడు జీజస్ అనేది దేవుడు, అది మాకు నేను నమ్ముతేనే దేవుడు. ఆయన ఒక వ్యక్తి, ఆయన బతుకున్నంత కాలం ఆయన చేసిన మంచి లేకపోతే నమ్మటం వల్ల నాకు జరిగిన మంచి ఏదైనా ఉంటే నేను ఫాలో అవ్వచ్చు. బికాస్ ఐ కమ్స్ ఫ్రమ్ ఏ బ్రాహ్మిన్ ఫ్యామిలీ. మా ఇంటి పేరు పిల్లై, ద హైయెస్ట్ బ్రాహ్మిన్ కాస్ట్ ఇన్ తమిళనాడు అండ్ కేరళ. సో మా ఇంటి పేరు పిల్లై, నా పూర్తి పేరు పిల్లై బ్లెస్సో శామ్యూల్. సో మై డాడ్ నోస్ వాట్ ఎవర్. గుళ్ళో దేవుడిని టచ్ చేసే అధికారం కొంతమందికే ఉంటది. ఆ కొంతమందిలో మా తాత వాళ్ళు. నేను ఐ హావ్ నెవర్ డిడ్ దట్, నేను ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే నేను పుట్టుకతో మా వాళ్ళు క్రిస్టియానిటీకి వచ్చారు. ఇంకొకటి ఏంటంటే ఇండియాలో వాడు ఇదే రిలీజియన్ అని చెప్పడానికి లేదు. నేను చాలా మంది మాకు డిస్కషన్ వచ్చినప్పుడు నేను చెప్తా, ఏం చెప్తా అంటే ఇవాళ నేను మా మమ్మీ డాడీ కన్వర్ట్ అయ్యాక పుట్టాను. నేను మా మమ్మీ డాడీ క్రిస్టియానిటీకి కన్వర్ట్ అయ్యాక పుట్టాను. బిఫోర్ ఆల్ ఆర్ హిందూస్. ఇండియా మొత్తం హిందూసే. నేను దాంట్లో ఎలాంటి అగ్రి చేయరు. చాలా మంది అంటారు మీరు తర్వాత కన్వర్ట్. అవును, అందరు కన్వర్ట్ అయిన వాళ్ళే, ఎవరు ఇక్కడ పర్ఫెక్ట్ గా క్రిస్టియన్స్ లేరు. నేను పర్ఫెక్ట్ బాన్ క్రిస్టియన్ ఎందుకు అవుతా అంటే మా అమ్మ నాన్న అప్పటికే క్రిస్టియన్ గా మారిపోయారు. నా సింపుల్ లాజిక్ బ్రదర్, ఇది క్వశ్చన్ కాదు, డిస్కషన్ కాదు. నేను క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టా, నా పేరు బ్లెస్సో శామ్యూల్ అన్నారు. పుట్టంగానే నేను చర్చికి వెళ్ళా, నేను క్రిస్టియన్ అయ్యా. బేసిక్ నా నాలెడ్జ్, నాకున్న అతి చిన్న తెలివి ఇది. మీరు నానిగా పుట్టారు, మీ అమ్మ నాన్న తీసుకెళ్లి గుళ్ళో పేరు పెట్టారు, అక్కడ మీకు అక్షరాభ్యాసం చేశారు, మన కూటెంటికలు తీశారు, ఓ అండ్ ఫాలోస్ మిగతా రిలీజియస్, హిందూ అయిపోయారు. ఒకవేళ నేను హిందూ ఫ్యామిలీలో పుట్టుంటే లేకపోతే ముస్లిం ఫ్యామిలీలో పుట్టుంటే నా పేరు ఇస్మాయిల్ ఉండేది, స్మైల్ ఇచ్చేవాడిని, సలావాలేకం అనేవాడిని అనేది నాకు తెలిసింది. అర్థమైందా? సో నేనేమంటా, జీజస్ మాత్రమే దేవుడు అనేది నా ఓన్ గా నేను అనుకునేది. అట్లా అని మీరు చెప్పిన పాయింటే ఒకరి మీద రుద్దటం అనేది రాంగ్. ఐ టేక్ ఇట్. నేను బలవంతంగా నాని దగ్గరికి పోయి పీక మీద కత్తి పెట్టేసి నువ్వు అర్జెంట్ గా జీజస్ అనాలి అని తప్పు. బట్ నవ్ డేస్ ఇది నేను బయట ఇవి కొన్ని ఇన్సిడెంట్స్ మనం చూస్తున్నాం. కొంతమంది హిందూ సోదరులు అలా చేస్తున్నారు, పట్టుకొని జై శ్రీరామ్ అనాలని కొంతమంది, నాట్ ఆల్. ఎందుకంటే ఐ హ్యావ్ మై ఓన్ బెస్ట్ ఫ్రెండ్స్ హు ఆర్ ఇన్ సేమ్ హిందూస్. నాకు అందరు ఫ్రెండ్స్ ఉన్నారు, మనకు అందరు ఉంటారు బయట. ఇది మన ఓన్, మనం ఆలోచించేది కాబట్టి చెప్తున్నా. అది మా దాంట్లో చాలా రేర్ బ్రదర్. ఎందుకంటే మా దాంట్లో ఒక పాయింట్ ఉంది, ఐ హావ్ టు బ్రింగ్ ఇన్ నోటీస్.
ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపెట్టండి అనేది. ఇదే పాయింట్ గాంధీ గారు కూడా వాడారు. ఆయన చేతిలో మీరు స్టాచ్యూస్ చూడండి, ఇట్స్ పర్టికులర్లీ హోలీ బైబిల్. మీ టైంలో ఎవరెవరో పెడతారు కదా, ఇప్పుడు మా వాళ్ళు ఎవరో హిందూ దేవుడి గురించి చెప్పేయంగానే "ఏ పెట్టు 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 నీ తల్లి ఇదే పెట్టు" అంటారు. అలా పెట్టిన ఆయన జీసస్ బాన్ ఎట్లా అయ్యాడు, జీసస్ ఎలా పుట్టాడు, ఆయనను ఎవరెవరు చూశారు, ఆయనను కింగ్ అని ఎందుకు అన్నారు, ఆయన మంచి ఏంటి, ఆయన చెడు ఎవరు మాట్లాడలేదు, ఆయన అది కూడా అన్నారు. అంటే మంచి అనేది ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు అని నా ఫీలింగ్. శ్రీరాముడు దగ్గర నుంచి మంచి ఉంటది తీసుకోవచ్చు, కృష్ణుడి దగ్గర నుంచి మంచి ఉంటది తీసుకోవచ్చు. ఇక్కడ ఏమైతుందంటే ఈ సమాజంలో మనం ఏం చేస్తున్నామంటే మంచి అనేది మర్చిపోయాము. క్వశ్చనింగ్ ఒకటే స్టార్ట్ చేస్తుంది. క్వశ్చనింగ్ ఇస్ రాంగ్. వేర్ వీఆర్ ఇన్ ఇండియా, రెస్పెక్ట్ ఎవ్రీ రిలీజియన్, ఎవ్రీ కాస్ట్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ఫస్ట్ మనిషికి మనిషి ఒకడికి ఒకటి రెస్పెక్ట్ తీసుకుంటే మనకు అసలు ఈ రిలీజియస్ ప్రాబ్లం ఉండదు. మనం గుళ్ళ జోలికి పో. ఇప్పటిదాకా నా చరిత్రలో నాకు 34 ఏళ్ళు ఒక క్రిస్టియన్ పోయి ఒక గుడిని పలగొట్టాడని చరిత్ర అయితే నేను ఎప్పుడు వినలేదు. ఐఎమ్ సారీ, మీరు ఎక్కడైనా వినుంటే మా వాళ్ళు ప్రీచ్ చేస్తారు. బికాస్ అకార్డింగ్ టు ఆర్టికల్ 25 ఆర్ కాన్స్టిట్యూషన్ గివ్స్ us a రైట్ టు ప్రీచ్ యువర్ ఓన్ రిలీజియన్. అది మీరైనా కావచ్చు, మేమైనా కావచ్చు. ఇట్స్ ఏ కాన్స్టిట్యూషన్ లా విచ్ వీ ఫాలోస్. వీ కెన్ ప్రీచ్. అది బలవంతం పెట్టడం అనేది నేను కూడా మీలాగే ఒప్పుకుంటే అది తప్పు. బలవంతం పెట్టద్దు. యూ కెన్ సే ఇట్. నేను చెప్పొచ్చు, మీరు రాగానే మా బ్రదర్ జై శ్రీరామ్ అన్నాడు, నేను నీ దగ్గర నుంచి ప్రైజ్ లార్డ్ ఎక్స్పెక్ట్ చేశాను, రాలేదు, అది నీ ఇష్టం. కానీ నేను అక్కడే ఆపేసి లేదు లేదు నువ్వు ప్రైజ్ లార్డ్ అంటేనే కూర్చుంటా అంటే అది తప్పు. అప్పుడు నేను నా దేవుడిని అవమానించినట్టు, మీ దేవుడిని అవమానించినట్టు కాదు. నా పర్సనల్ ఫీలింగ్. సారీ. ఓకేనా? ఇంకొకటి ప్రకృతికి విరుద్ధంగా అన్నారు ఇందాక. అది నాకు అర్థం కాలేదు. దానికి ఆన్సర్స్ తర్వాత చెప్తాను అంటే మా వాళ్ళు ప్రకృతికి ఎలా విరుద్ధంగా ఉన్నారనేది నాకు తెలియదు. ఐ జస్ట్ వాంటెడ్ టు నో దట్. ఆయన నోట్ మీరు అడిగారు నా దగ్గర ఉంది, నా దగ్గర ఆల్రెడీ రాసుకున్నా. ఇందాక పరశురామ్ గారు ఈయన అడిగింది బైబిల్ ఆర్ కాన్స్టిట్యూషన్స్ క్వశ్చన్ మీరే అడిగారు. బైబిల్లో ఉన్నది మీరు చేస్తారా, కాన్స్టిట్యూషన్ లో ఉన్నది మీరు చేస్తారా? కాన్స్టిట్యూషన్ మీకు ఒక రూల్ ఇచ్చాక మీరు అది ఫాలో అవుతారు, బైబిల్ ఫాలో అవుతారు. బేసికలీ 99.999% ఒక మనిషి వాడు నమ్మిన దేవుడినే ఫాలో అవుతాడు. ఇస్లాంలో ఎట్లయితే వాళ్ళు వాళ్ళదే ఫాలో అవుతారు, నేను బైబిల్నే ఫాలో అవుతా. బట్ ఒక క్లాస్ ఉంది అక్కడ. వెన్ యు ఆర్ ఇన్ ఎ కంట్రీ యూ హ్యావ్ సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, యూ హ్యావ్ టు ఫాలో. మనం అవి ఫాలో చేయాల్సిందే. నేను పోయి అంటే సారీ, డోంట్ టేక్ ఇట్ ఇన్ ఏ రాంగ్ వే, నేను పోయి ఆ రోడ్డు మీద ఎవరినో పట్టుకొని కొడతా అంటే యూ హ్యావ్ ఏ లా, అది తప్పు. పోలీసులు తీసుకెళ్లి జైల్లో వేస్తారు. మనకి కంట్రీలో లాస్ ఉంటాయి కాబట్టి అది ఎనీ రిలీజియన్ లా త్రూనే మనం వెళ్ళాలి అనేది నా ఫీలింగ్. కానీ బైబిల్ చెప్పింది చేయాలి, అది నా ఇంట్లో వరకే. పొద్దున్నే లేవాలి, 4 గంటలకు ప్రార్థన చేయమన్నాడు మా పాస్టర్, ప్రార్థన 4 గంటలకు చేయాలి, అది నా పర్సనల్. బయటికి వచ్చాక నేను రోడ్డు మీద కూర్చొని ప్రార్థన చేస్తా అంటే అది కుదరదు. యూ హ్యావ్ సమ్ లాస్, రూల్స్, రెగ్యులేషన్స్. సో అది ఫాలో అవ్వాలి. దేవుడినే నమ్ముతా, అలా అని మేము కాన్స్టిట్యూషన్ త్రూనే వెళ్తాం. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ అనేది మన ఇండియాకు ఉన్న ఒక లా బుక్. సో దాన్ని ఫాలో అవటమే మెయిన్ ఇంపార్టెంట్ వెన్ యూ కమ్ అవుట్ సైడ్. ఇంట్లో నుంచి బయటకు వచ్చాకనే మీకు ఆన్సర్. ఐ డన్. ఐ హావ్ టేకెన్ ఏ లాంగ్ టైం. మీరు కంప్లీట్ ఇప్పుడు వాడింది 11 minutes. 23 ఇది మొత్తం కంప్లీట్ 15 ఫస్ట్ ఇప్పుడు 15 8:30 తీసుకుంటే 23:30 seconds అయితే 23 లో 12 మైనస్ చేస్తే ఉంది ఆ టైం ఇంకా ఉంది, మీకు ఉంది 11. కంటిన్యూ చేస్తారా మీరు? మన బ్రదర్ కంటిన్యూ చేస్తారంట. లెట్ హిమ్ ఆస్క్. ఐ హావ్ ఫాలో అప్ పాయింట్, దాని తర్వాత మీరు. I don't know. మీకున్న టైం ఇంకా ఉంది, కంటిన్యూ మొత్తం కంప్లీట్ చేసి వాళ్ళని అడగాలి. అంటే కొన్ని ప్రశ్నలు అడిగారు కదా పరశురామ్ అన్న ఇంకా నాని అన్న కూడా, ఇప్పుడే సమాధానం చెప్పండి. సో ఇప్పుడు బ్లెస్సో అన్న ఒక పాయింట్, పరశురామ్ అన్న అడిగిన ప్రశ్నకి కాన్స్టిట్యూషన్ ప్రధానమా బైబిల్ గ్రంథం ప్రధానమా, ఇస్ ద లా ఆఫ్ మోసెస్ బిగర్ ఆర్ ద లా ఆఫ్ ఇండియా? అయితే రోమియోలకు రాసిన పత్రిక 13వ వచనము 13వ అధ్యాయము 1వ వచనము రెఫరెన్స్ రాసుకుంది. ప్రతివాడును పై అధికారకులకు లోబడి ఉండవలెను అని ఉన్నది. అంటే ప్రతి వాళ్ళు వాళ్ళ ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళకి లోబడి ఉండాలి అనేది పాయింట్. సో ఇది బైబిల్ ఇచ్చిన ఆజ్ఞ, బైబిల్ ఇచ్చిన రూల్, ఇది ఫాలో అవ్వవలసిందే. తద్వారా ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి బైబిల్ నుండి ఒక సమాధానం మీకు చెప్పిన. అయితే క్విక్లీ నాని, డూ యూ హావ్ ఎనీథింగ్ టు సే? No, you continue. ఓకే.
నాని అన్న గారు అడిగిన ప్రశ్నలకి మొదటిగా నేను సమాధానం ఇస్తాను. మొట్టమొదటిగా ఈ సెక్యులరిజం రిస్ట్రిక్టెడ్ టు జస్ట్ హిందూ. సెక్యులరిజం అనేది ఓన్లీ హిందూసే ఫాలో కావాలా, అందరికి కాదా అనే అంశం మీద సెక్యులరిజం అందరికి అర్థమైంది. ఐ థింక్ ఇంకా క్లియర్ గా డెఫినేషన్ పరశురామ అన్న గారు ఇచ్చారు. యాక్చువల్లీ దిస్ స్టార్టెడ్ ఇన్ బ్రిటిష్ వాళ్ళు ఏం చేసిరంటే, చర్చ్ కి గవర్నెన్స్ కి సెపరేషన్ ఉండాలా, చర్చ్ కి ఎక్కువ కంట్రోల్ ఉండదు గవర్నెన్స్ అనే అంశం మీద సెక్యులరిజం అనే కాన్సెప్ట్ వచ్చింది. సో అన్న చెప్పినట్టు అది ఓన్లీ రాజకీయ వాళ్ళకు అదేమంటారు పరిమితం, మనకు కాదు. సో ఐడియల్ గా మనము సెక్యులర్ ఉండాలా లేదా అనేది ఇట్స్ అ పర్సనల్ చాయిస్. వాస్తవంగా చెప్పాలంటే అది ఓన్లీ రాజకీయ నాయకులకు, వ్యవస్థకు అంకితమే. అది ప్రజలకు కాదు, వ్యక్తులకు కాదు, వ్యవస్థలకు. తద్వారా సెక్యులరిజం అనేది వ్యక్తిగత చాయిస్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక బిజినెస్ పెడతా, నేను బిజినెస్ పెట్టి నేను బటర్ మిల్క్ పంచుదాం అనుకున్నా. బటర్ మిల్క్ పంచి నా వ్యక్తిగతంగా నేను సెక్యులరిజం ఉంటా. ఎవరన్నా బీదోడు నా దగ్గరకు వచ్చిండంటే నేను వానికి ఆపిస్తా. ఆడు హిందూ ఉండని, క్రిస్టియన్ ఉండని, ఏమని ఉండని, బీదోడు కాబట్టి మానవత్వం కొద్దీ నేను ఆయనకి ఇస్తా. ఈడ లాజిక్ ఏంటంటే ఆయన మతంని చూస్తలేను, ఆయన కులంని చూస్తలేను. సో దిస్ ఇస్ ట్రూ సెక్యులరిజం. ఇట్లనే ఉండాలనేం రూల్ లేదు. బట్ ఒకవేళ ఉంటే మంచిది అనేది అభిప్రాయం అన్న. ఐ హోప్ దట్ ఆన్సర్స్ యువర్ క్వశ్చన్. సెకండ్, క్రిటిసిజం ఆఫ్ అదర్ గాడ్స్, ఇతర దేవుళ్ళని కించపరచడము. బైబిల్లో కూడా బహిరంగంగా నేను ఇప్పుడు ప్రకటిస్తున్నాను, బైబిల్లో కూడా ఎక్కడ కూడా రాసి లేదు ఇతర దేవుళ్ళని కించపరచడం అనేది రాసి లేదు. ఈవెన్ ఇఫ్ హైపోథెటిక్లీ లెట్స్ అజ్యూమ్ ఎవరన్నా అలిగేషన్ అయ్యచ్చు, ఇక్కడ రాసుంది కదా, ఈ వర్స్ రాసుందా. బైబిల్లో 10 ఆజ్ఞలు ఏదైతే ఉన్నాయో అవి ప్రధానము. దానికన్నా వేరే దానికి వేరే ఆధిక్యత ఉండదు. వేరే దానికి నా సైడ్ నుంచి వచ్చిన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు వీడు చెప్పిన పాయింట్, ఇప్పుడు ఇది గ్రంథం లోపలికి వెళ్తున్నట్ట పైనుంచి వెళ్తున్నట్ట అని. లోపలికి వెళ్తుంది అంటే ఇప్పుడు రెఫరెన్స్ ఈయన వాళ్ళు తీసుకుని మళ్ళీ లోపలికి వెళ్తుందేమో అని నా సైడ్ నుంచి. నేను ఒక చిన్న మాట. సో నాకు డౌట్ ఏంటంటే ఫినిష్ చేయండి, తర్వాత మీరు స్టాప్ హియర్. ఎందుకంటే మీరు బైబిల్ లోపలికి వెళ్తారు అంటే, బైబిల్ ఎక్కడ వేరే దేవుణ్ణి కించపరిచి మాట్లాడు, తిట్టొద్దు అని అంటే నేను ఉందని చెప్తాను. బైబిల్ అది ఉంది అని నేను చెప్తాను. ఐ కెన్ షో యూ. కానీ నాకు తెలుసు అది బైబిల్లో ఉందని. కానీ ఇప్పుడు అది దాని టైం కాదు. సో వి డిడ్ంట్ ప్రిపేర్ ఫర్ దట్. మీరు అలా అన్నప్పుడు నేను దాన్ని ప్రిపేర్ అయ్యి వస్తుంది. కాదన్నా, నేనేమంటున్నా, ఇప్పుడు నేను భగవద్గీత మనము పై ప్రచారాల గురించి మాట్లాడుతున్నాం. మీరు భగవద్గీత నుండి ఒక స్క్రిప్చర్ తీసి, నేను క్రిస్టియన్ బైబిల్ నుండి స్క్రిప్చర్ తీసి కంపేర్ అండ్ కాంట్రాస్ట్ చేస్తే అప్పుడు ఐ అగ్రి దాని గురించి. నేనేమంటున్నా, అందుకే లెట్ మీ ఫినిష్. మీకు బైబిల్లో ఒకటి ఆజ్ఞ ఉంది, రెండో ఆజ్ఞ, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమని. సో ప్రేమ ఇక్కడ ప్రధానం. ఇతర దేవుళ్ళని కించపరచడం అనేది అక్కడే నష్టం కావాలి. యూ కెనాట్ టాక్ అబౌట్ అదర్ గాడ్స్. సో ఇది నా క్లారిఫికేషన్. ఇంకొకటి, ఆర్ క్రిస్టియన్స్ యాంటీ నేషనల్? భారతదేశ మూల్యాలకు వీళ్ళు వ్యతిరేకమా అంటే, చాలా సందర్భాల్లో ఐ థింక్ రానీ యూ షుడ్ బ్రింగ్ అప్ సమ్ ఫ్యాక్ట్స్. క్రిస్టియన్స్ దట్ వర్ ఫ్రీడమ్ ఫైటర్స్. భారతదేశ ఇండిపెండెన్స్ చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా ఉంటే ఈ మాట వాస్తవము, మీకు కూడా తెలిసే ఉంది. ఇప్పుడు భారతదేశంలో క్రైస్తవ నాయకులు లేరు కాబట్టి, ఇప్పుడు ముస్లిం కమ్యూనిటీకి ఓవైసీ గారు ఉన్నారు. పొలిటికల్ గా వాళ్ళు ఒక అంశం డిస్కస్ చేసి ఇట్లా ఉండాలి అని చెప్తే ఫాలో అవడానికి ఒక పార్టీ ఉన్నది, ఒక నాయకులు ఉన్నారు. కానీ అన్ఫార్చునేట్లీ ఇండివిజువల్ పాకెట్స్, ఇప్పుడు గ్యారీ మాథ్యూస్, బ్లెస్సో, జోజీ అరగాల అన్నట్టు ఎట్లయితే వ్యక్తులు ఉన్నారో, ఆ వ్యక్తులు దగ్గరకు వచ్చి వ్యవస్థలయ్యి ఆ వ్యవస్థలకు అధిపతులు, నాయకులు లేరు. తద్వారా ఈ క్రిస్టియన్స్ కూడా నేషనలిజం తో ఉంటారు అనే భావజాలము, క్రిస్టియన్స్ కూడా పేట్రియాటిక్ ఉంటారనే భావజాలము పాపులరైజ్ కాలేదు. అట్లా అని చెప్పేసి నేషనలిస్ట్ కాదని కాదు, పేట్రియాటిక్ కాదని కాదు. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఆన్ రికార్డ్ చెప్తున్నాను, ఒకవేళ నా దేశానికి నా మధ్యలో నా మతం గాని నా గ్రంథం గాని అర్థం వస్తే నేను నా దేశంనే పిక్ చేస్తాను. ఈ మాట చాలా మంది క్రైస్తవులు కూడా మీరు చెప్తారు. ఇక్కడ వచ్చిన ఇష్యూ ఏంటంటే, నాయకత్వం లేదు కాబట్టి, ఎక్కువ ఎక్స్పోజర్ లేదు కాబట్టి ఈ సబ్జెక్ట్ అనేది పాపులరైజ్ కాలేదు. అంతే మాత్రాన క్రిస్టియన్స్ అనే వాళ్ళు యాంటీ నేషనల్ కాదని కాదు. వి ప్యూర్లీ లవ్ దిస్ కంట్రీ. మేము భారతీయులము, వి టేక్ గ్రేట్ ప్రైడ్ ఇన్ ఇట్.
మేము కూడా నేషనల్ యాంథమ్ చాలా సందర్భాల్లో మేము మా చర్చ్ సర్వీసెస్ లో పాడడం అనేది కూడా జరుగుతుంది. రీసెంట్లీ కూడా మేము ప్రవీణ్ పగడాల గారి ర్యాలీ చేసినప్పుడు కూడా ఎండ్ లో మేము నేషనల్ యాంథమ్ పాడే వెళ్ళాం. సో దట్ ఈస్ వన్ థింగ్. ఇంకొకటి జాంబీ వైరస్ అని అన్న చెప్పినారు. ఇట్స్ ఫేర్, ఐ అండర్స్టాండ్. ఐ మీన్ ఇట్స్ వెరీ క్విక్. అంటే అవమానపడి ఏదో బాధ వెళ్ళిపోవడం అనేది చాలా ఈజీ. కానీ నేను అవమానంగా తీసుకుంటా, నేను వాస్తవాన్ని వాస్తవంగా తీసుకుంటాను. ప్రస్తుతానికి ఏమైపోతుందంటే ఒక ట్రెండ్ క్రైస్తవ కమ్యూనిటీ నుండి, లెట్స్ యాక్సెప్ట్ ఇట్, లెట్స్ ఫేస్ ఇట్. సో హౌ మెనీ టైమ్స్ హావ్ యు సీన్, అనేక సందర్భాల్లో ట్రోల్స్ కానీ మీన్ పేజెస్ కానీ ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం. అది హిందూ కమ్యూనిటీ కన్నా కానీ క్రిస్టియన్ కమ్యూనిటీ కన్నా కానీ మనము క్రైస్తవ రిప్రజెంటేటివ్స్ కాబట్టి నేను చెప్తున్నాను, కొత్త క్రైస్తవులు అనే పదము నేను వాడదలుచుకున్నాను. మేము తరతరాల నుండి క్రైస్తవ్యంలో ఉన్నాము. సో మేము ఒకవేళ మాకు ఇంగీత జ్ఞానం లేకపోయినా కూడా, లేకపోతే మతము గ్రంథాల సంబంధించిన ఏమైనా తప్పు చేసినా కూడా, మాకు తరతరాల నుండి తాతకాలం నుండి వస్తున్నాం కాబట్టి వాళ్ళు మమ్మల్ని ఇమ్మీడియట్ గా ఖండించడం అనేది జరిగి మాకు బోధిస్తారు. నానా ఇది తప్పు, ఇది కరెక్ట్ అని చెప్తారు. ఇప్పుడు ఏంటంటే కొత్త క్రైస్తవులు ఎట్లయిపోయారంటే, ఇప్పుడు నేను క్రైస్తవ్యంకి వస్తే, వాడు దేనికోసమన్నా వచ్చి ఉండొచ్చు క్రైస్తవ్యంలో, కానీ క్రైస్తవ్యంలోకి వస్తే గోల్డ్ స్టాండర్డ్ అనేది నేను పాస్టర్ అవ్వడమే అనేది అయిపోయింది. నేను ఈ వేదిక ద్వారా మన క్రైస్తవ సోదరులకు సోదరులకు కూడా తెలియజేస్తున్నాను, పాస్టర్లు అనేది అనాయింటింగ్ తో కూడిన ఒక ఇన్స్టిట్యూషన్, ఒక రెస్పాన్సిబిలిటీ. అది అందరికీ కాదండి. అందరు కూడా గ్రంథము పట్టుకొని పాస్టర్ అయితా అంటే అది చెల్లదు, అది బైబిల్ కి విరుద్ధము. ఎందుకంటున్నానంటే, మీరు ఒకసారి బైబిల్ పట్టుకున్న తర్వాత బైబిల్లో ఉన్న మెయిన్ అంశాలు లాజికల్ గా క్వశ్చన్ చేయదలుచుకోవాలి. రేపు పొద్దుగాల ఎవరైనా అడుగుతారు, వై డూ యూ ఫాలో జీసస్ క్రైస్ట్, మీరు యేసు ప్రభుల వారిని ఎందుకు అంగీకరించారంటే మీ దగ్గర ఒక సమాధానం ఉండాలి. యేసు ప్రభువుల వారు మంచోలు, వాళ్ళ దగ్గర పోతే నాకు స్వస్థత వచ్చింది అనేది ఇట్స్ గుడ్, కానీ అది క్రైస్తవునిగా అది మీ క్వాలిఫికేషన్ కాదు. మీకు ఇన్ డెప్త్ స్క్రిప్చర్ తెలుసుకొని ఉండాలా. నేను ఈ పాయింట్ ఎందుకు రేజ్ చేస్తున్నానంటే, లాజికల్ గా స్క్రిప్చర్ ని అర్థం చేసుకోకుండా అన్నెసెసరీ డిబేట్స్ లోకి వెళ్ళి క్రైస్తవ్యంకి ఒక కలర్ వేసేస్తున్నారు అన్నమాట. ఒక వైట్ గా ఉన్న క్రైస్తవ్యంకి బ్లాక్ గా రంగు పూస్తున్న సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. నేను వ్యక్తిగతంగా ఎవరిని దూషించదలుచుకోలేదు, పాస్టర్ల పేరు తీసుకోదలుచుకోలేదు, కానీ అనేక సందర్భాల్లో ఇతర దేవుళ్ళని కించపరచడం అనేది జరిగింది. తద్వారా ఈ వేదిక ద్వారా దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అది బైబిల్ కి విరుద్ధము. ఈ జాంబీ వైరస్ అనేది మేము దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు, కానీ అది సమాజంలో ఉన్నదని మేము యాక్సెప్ట్ చేస్తున్నాము. దాన్ని కూడా తీసేయాలని కూడా మేము వ్యాక్సిన్ తయారు చేసుకుంటామని నేను మా హిందూ బంధువులకు కూడా తెలియజేస్తున్నాను. మరి పరశురామ్ అన్న గారు అడిగారు, బిఫోర్ దాట్ ఇంకా 3 minutes. ఓకే ఫైన్, క్విక్ గా ఆన్సర్ చేసేస్తాను. నో వన్ షుడ్ బి సెక్యులర్ ఆ అంశం మీద ఐ హోప్ మీకు ఆన్సర్ వచ్చింది. ఓకే కదా, ఓకే ఫైన్. పరశురామ్ అని మీరు అన్న అవసరం రెస్పెక్ట్ Respect ఇచ్చింది. మీరు విల్ బి కంఫర్టబుల్. ఐ లైక్ క్రిస్టియన్స్, ఐ లైక్ క్రైస్ట్ బట్ నాట్ క్రిస్టియన్స్. దానికి జోజీ ఇచ్చారు, డస్ ద బైబిల్ కాంట్రడిక్ట్ కాన్స్టిట్యూషన్ విచ్ ఇస్ ద లా. దానికి కూడా నేను మీకు ఆన్సర్ ఇచ్చాను కదా. రోమియోకి రాసిన పత్రిక రోమన్స్ 13:1 సబ్మిట్ టు యువర్ గవర్నమెంట్స్ అని ఉంటది బైబిల్లో. సో ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద జస్ట్ యాడింగ్ అ పాయింట్ టు రోమన్స్ 31. నాకు తెలిసి మీకు డౌట్ ఉండొచ్చు, అంటే మా గ్రంథంలో ఏముందంటే నీ యొక్క అధికారులని నువ్వు సన్మానించాలని చెప్పేసి ఉంటుంది. అంటే వాళ్ళు పెట్టిన ఆ నియమ నిబంధనలు ఏమున్నాయో ఖచ్చితంగా పాటించాలి. బైబిల్ గ్రంథం అదే చెప్తుంది, మేము అదే చేస్తాం. ఇప్పుడు రోడ్డు మీద పోతాం అన్నట్టు ఎవరిని గలబట్టుకుని కొట్టలేం. ఎందుకంటే రాజ్యాంగం మాకు ఏం చెప్పిందంటే ఇతరుని ప్రేమించాలి, అది కూడా చెప్పింది ఇతరులు ప్రేమించమని. మా గ్రంథం అంతా చెప్తుంది, ఏది కాంట్రడిక్టరీ కాదు, రెండు సమానం. ఇది ప్రేమించమని చెప్తుంది, ఇది ప్రేమించమని చెప్తుంది. సో అదే ఫాలో అవ్వాలి. ఏది మంచి అయితే అదే చెప్తారు, కానీ వ్యతిరేకంగా ఎలా అని ఏది చెప్పదు. బైబిల్ గ్రంథం అని కాదు, ఏ గ్రంథం చెప్పదు, అలా అని ఏ రాజ్యాంగంలో కూడా లేదు. సో రాజ్యాంగం ఎంతవరకు అయితే కరెక్ట్, బైబిల్ దానికి ఇంకా రెండు ఆకులు ఎక్కువనే చెప్పాలి అంటే ఏ గ్రంథం అయినా. ఎందుకంటే ఏ గ్రంథం ఇంకా ఏంటంటే లైక్ రాజ్యాంగం ఎంత కరెక్టో ఏ మత గ్రంథం అయినా దానికి 2 ఆకులు ఎక్కువనే దాంట్లో ఇంకా లిఖించబడింది. ఎందుకంటే ఆ గ్రంథంలో ఉండేది మనం పాటిస్తే మనకి క్షేమము, మన ఇరుగు పొరుగు వాళ్ళు కూడా క్షేమం అని చెప్పేసి నేను చెప్తున్నాను. Your turn. మీరు
మీరు యాక్చువల్లీ 23 minutes 30 seconds ఉంది. దాంట్లో 21:53 seconds అని నేను 22 seconds వాడేది. ఇంకా 1 minute 32 seconds నెక్స్ట్ అది నెక్స్ట్ సెక్షన్ కి ఇప్పుడు వీళ్ళకి ఇస్తాను. నేను టైం పంపిస్తాను. మాకైతే టైం ఓ సో అది ఆ సేమ్ 23 minutes ఉంది. ఇక్కడ జేకే తీసుకున్నాను. నేను కంప్లీట్ చేస్తాను. మేము తప్పు చెప్తే క్షమించాలి. లేదు అవన్నీ తప్పు ఒప్పు క్షమాపణలు ఏమొద్దు. మీ ఉన్న డౌట్స్ అడగని, మేము ఉన్న డౌట్స్ అడతాం. ఉన్నదో లేదో మీరు చెప్పండి. చెప్పేసి వెళ్ళిపోతాం. సో దినేష్ అసలు మెయిన్ ఒక పాయింట్ మర్చిపోయినాం. ఏంటది? సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, ఎవరి వల్ల వస్తుంది, వీళ్ళు ఒప్పుకునే పాయింట్ నేను మాట్లాడుతూ దాని వెనకాను నేను బ్రదర్ దాని గురించి ఒప్పుకుంటున్నారు వీళ్ళు ఉన్నది అనేది నోట్ చేయాలి. మాట్లాడి ఓకే ఓకే అంటే దేశానికి బ్రదర్ చెప్పినట్టు అంటే జాన్ ఇప్పుడు నేను వైరస్ చెప్పిన- నేను ఒప్పుకుంటున్నా అన్నాడు అన్న. ఆయన క్లారిటీ ఒక్క ఇవ్వలేదు. నిమిషం. జాన్ వైస్ నో అంటే ఎందుకంటే ఎస్ అన్నాడు, నో ఆ అన్నాడు. మాట ఒప్పుకుంటాను, defending ఒప్పుకోలేదు ఉంటుంది. అన్నాడు. లేదు అంటే ఇప్పుడు ఒకవేళ నేను ఒక క్వశ్చన్ రేజ్ చేసిన, మీరు దానికి ఏకీభవిస్తే దాన్ని నోట్ చేయమని చెప్పి అర్థమైంది. ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉంది మీ క్రిస్టియానిటీలో. జాంబీ వైరస్ అని చెప్పేసి మీరు ఉందని మీరు యాక్సెప్ట్ చేశారు. సో యాక్సెప్ట్ చేసిన పాయింట్స్ రాసుకోమన్నారు. అలాగే మీరు అంటే ఉందని ఒప్పుకుంటున్నారు కానీ ఆ మాట అనొద్దు అన్నట్టుగా మీరు చెప్పారు. అది. అంటే అలాంటి పాయింట్స్ ఉన్నాయి కదా, note ఎందుకంటే జాంబీ అనే పదము అవును. బయలాజికల్ గా కూడా అది సో correct. నేను అంటే అన్నది దానికి సాదృశ్యంగా జాంబీ అని వాడుతున్నారు కానీ ఆ పదానికి వ్యతిరేకం గాని ఆ జబ్బు ఉన్నదని నేను దాన్ని వ్యతిరేకించట్టు అంతే. సో నా పర్సనల్ ఎవరి టైం లేదు కాబట్టి నేను పర్సనల్ మీకు చెప్తున్నాను. మీరు ఉన్నదని ఒప్పుకుంటారు కానీ వాడొద్దు అంటారు. ఉన్నదాన్ని ఎందుకు వాడొద్దు అన్న ఇది కరెక్ట్ కాదు. నువ్వు అడిగేది టైం తీసుకుని అడగాలి, పర్సనల్ గా అడగకూడదు. అంటే ఒకటి క్లారిటీ ఆయనకి ఇవ్వడం ఏం తెలుసా, మీరు ఎస్ అని చెప్పండి లేదా నో అని చెప్పండి. మీరు ఎస్ అని నో అని అన్నారు. అన్న ఒకసారి అది ఒక క్లారిటీ తీసుకోండి. I understood సో the- యూ టోల్డ్ దట్ జాంబీ వైరస్ ఇస్ దేర్ ఇన్ క్రిస్టియానిటీ. ఓకే, క్రిస్టియన్స్ లలో ఉన్నది అనేది నాకు కొంతమంది. కరెక్ట్ అనిపిస్తుంది. నువ్వు అది మీటింగ్ లో ఐ మీన్ డిబేట్ లోకి వెళ్తున్నా Okay. టైం తీసుకోవట్లేదు. Okay. ఎక్స్పెక్ట్ లేదు ఇక్కడ. ఓకే సో నేను స్టార్ట్ చేయమంటే నువ్వు స్టార్ట్ చేస్తే Okay, okay. నువ్వు నీ పాయింట్ లో నీకు మాట్లాడు. నీ Okay, 5 minutes sorry, కాదు. sorry, sorry. So ఒకసారి ఆయన ఏమంటున్నాడంటే జాంబీ వైరస్ లాగా ఉన్నారు కానీ క్రిస్టియానిటీ జాంబీ వైరస్ కాదు కాదు అంటున్నాను. అది- అంటే మీరు ఒత్తే ఒక్క నుంచి So చెప్తుంటే మనం మాకు అదే కొద్దిగా చెప్తాం. బాధగా ఉంది అని అంతే. నేను mention చేసిన కొంతమంది. Words వాడకూడదు. వాడకూడదు. నేను చెప్తున్నా. అంటే Conversation లోకి వెళ్తున్నా కానీ time తీసుకోవట్లేదు. ఫర్ ద సేక్ ఆఫ్ క్లారిటీ జాంబీ అనేది బయలాజికల్ కాదు, మ్మ్. ఇట్స్ సృష్టించబడింది అది సినిమాలలో. సో ఆ పదము ఇస్ నాట్ రైట్. మీరు ఏదైతే వైరస్ ఏదైతే సాదృశ్యంగా మాట్లాడుతారో అది ఉన్నది, నేను కాదంటలేను. నో ఎస్ అంటలేనన్నా. మీరు ఏదైతే సాదృశ్యంగా మాట్లాడుతారో ఆ పదాన్ని వ్యతిరేకిస్తున్నాం. వైరస్ ఉందా? ఎస్, ఐ అగ్రీ. అంటే వైరస్ అంటే రియల్ గా మీరు సైంటిఫిక్ వైరస్ అన్నట్లయితే మేము ఇప్పుడు వీళ్ళు చెప్పి క్రిస్టియన్ వైరస్ అంటే అదే ఆ గుణం కొంతమంది ఆ గుణ- అలా. గుణభావజాలం. గుణ భావజాలం ఉంది. కొంతమంది అంటే అటువంటి సమాజం ఉంది, ఉంది. ఒప్పుకుంటాం మేము కూడా. ఇంకోటి అదే, ఏంటంటే అదే. నా పాయింట్ ఆఫ్ వ్యూ మరి ఏంటంటే Start ఈ చేయమంటావా? వైరస్ స్టార్ట్ చేయి, టైం స్టార్ట్ చేయి. స్టార్ట్ చేయమంటారా? నువ్వు చెప్తావా నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు నేనేం చెప్తాను స్టార్ట్ చేస్తాను 23 minutes ఉంది కదా. సేమ్ యాజ్ యూజువల్ 15 + 8:30 23 minutes. సో షాయిక్ మీద 23 బాగా కవర్ చేస్తారు బ్రదర్స్. వాళ్ళకి మీరు కూడా చేస్తారు. ఆయన క్యాన్సర్. సో హాయ్ అందరికి. నేను వెంకట్. యాక్చువల్గా 2019 వరకు నేను ఒక సెక్యులర్. ఓకే, 2019 వరకు. దాని తర్వాత నేను హిందూగా ఎందుకు మారానంటే మాత్రం చెప్తా. అఫ్ కోర్స్ మా ఫ్యామిలీ అందరూ హిందూవే. నేను తర్వాత 2019 నుంచి ఎందుకు ఎందుకు స్టార్ట్ అయ్యానంటే దానికి నా పర్సనల్ రీజన్స్ ఉన్నాయి. నా ఫ్యామిలీ వాళ్ళు సఫర్ అయిన ఉంది, అండ్ అలాగనే నా విలేజ్ కూడా సఫర్ అయింది చాలా. వాయిస్ ఓకే, ఎందుకు అంటే నేను ఫస్ట్ నా గురించి చెప్పుకోవాలి, దాని తర్వాత స్టార్ట్ చేస్తా. 23 minutes ఒక 7 minutes అలా క్లోజ్ చేస్తా. నేను ఉండే గ్రామంలో 150 ఇల్లులు మాత్రమే ఉండేవి. 150 ఇల్లులే అంటే గడపలు, మీకు తెలుసు 150. నేను 2004 బాన్, సారీ 1994 బాన్, సారీ 1994. అప్పుడు ఒకటే చర్చ్ ఉండేది, ఇప్పటికి ఆ చర్చ్ ఉంది. ఐ లవ్ అంటే నా చర్చిని చాలా రెస్పెక్ట్ ఇస్తా ఇప్పటికీ కూడా ఆ చర్చికే. ఇప్పుడు అదే 150 ఉన్న గడపలిళ్ళకి అదే గ్రామంలో 6 చర్చిలు అయ్యాయి. 6 చర్చిలు అయ్యాయి. హైలైట్ ఏంటంటే నా ఇంటి పక్కన ఒక చర్చ్ వచ్చింది. సో 2019 నేను నా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని ఒకసారి ఖమ్మం అలా విజిట్ చేసినప్పుడు చర్చి పక్కన నా ఇల్లు ఉండటం వల్ల సంక్రాంతి టైంలో మీటింగ్స్ పెట్టుకొని మధ్య మధ్యలో పవర్ ఆన్ ఆఫ్ జరుగుతూ ఉంది మైక్. ఇదేంది ఇలా జరుగుతుంది అని చెప్పి నేను కాన్సన్ట్రేట్ చేస్తే మైక్ ఆఫ్ అయిన ప్రతిసారి లోపల ఉన్న క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో, నేను ఎవరని చెప్పను, నా క్వశ్చన్స్ సపరేట్ ఉంది, వాళ్ళు హిందువులు మా ఊళ్ళో ఉన్న హనుమంతుడు టెంపుల్ గురించి హాస్యాస్పదంగా నవ్వటం, మాట్లాడటం ఇవి చేస్తూ ఉన్నారు. సో ఆ చర్చి కట్టుకోవడం కోసం అదే గ్రామంలో ఉన్న 150 ఇళ్ళ నుంచి చందాలు వసూలు చేశారు. అఫ్ కోర్స్ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఎవరు బయటలు కాదు, మామ, బాబాయ్, పిన్ని, అక్క, చెల్లి అందరూ పిలుచుకుంటాం. ఏ ఫంక్షన్ కన్నా ముందు మనమే ఉంటాం, ఎందుకంటే మన గ్రామం కాబట్టి. అలా ఉంటే 150 గ్రామాల్లో ఉన్న వాళ్ళు అదే గ్రామంలో 6 చర్చిలు అయ్యాయి. ఒక చర్చి నుంచి ఇంకొక చర్చికి వాళ్ళు వెళ్ళట్లేదు.
అదే అంటే అంటే 6 సెన్స్ ఏంటంటే ఒక సంఘం నుంచి ఇంకొక సంఘానికి వెళ్తలేరు. ఈ క్లాషెస్ వస్తూనే నా ఇంటి పక్కన ఉన్న చర్చిలో వాళ్ళు హిందూ ధర్మం గురించి తప్పుగా మాట్లాడారు. ఇదేంది చర్చి కట్టుకోవడం కోసం మనం అమౌంట్ ఇచ్చాం, హెల్ప్ చేసాం, అయినా కూడా ఇప్పుడు మా ఊర్లో ఉన్న టెంపుల్ గురించి ఇలా మాట్లాడుతున్నారని చెప్పి నాకు ఫస్ట్ ఒక క్వశ్చన్ రైజ్ అయింది. అసలు ఏంది వీళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి నేను అప్పటి నుంచి స్టడీ చేశాం. సో ఒక క్వశ్చన్ మొత్తం గ్రామికులు కాంట్రిబ్యూట్ చేసినారు అనుకోరా చర్చ్ బిల్డింగ్. ఎస్ అఫ్ కోర్స్ మా దాంట్లో ఎలా ఉంటుందంటే మా ఊర్లో ఎలా ఉంటుందంటే చర్చ్ ఉన్న టెంపుల్ కట్టాలన్నా ఏదైనా పని చేయాలన్నా కూడా చందాలు వసూలు చేస్తారు ప్రతి ఇంటికి వెళ్ళి. సూపర్. ఎందుకంటే అది మా ఆనవాయితీ. మా ఊర్లో బంగారం పండుతుంది అంటారు, నేల అలాంటిది. చుట్టూ 25 కిలోమీటర్ రేడియస్ లో ఉన్న వాళ్ళందరూ వచ్చి వర్క్ చేస్తారు మా గ్రామంలో, చిన్న గ్రామం అయినా కూడా. సో మేమేందంటే అందరం కలిసి ఉండాలి, ఎవరు డెవలప్ అయినా ఎవరున్నా కూడా మనోలే. మామ ఫస్ట్ ఏంటంటే మనం పిలుచుకుంటాం రిలేషన్షిప్. అలా ఉన్న రిలేషన్స్ తో వీళ్ళు చర్చెస్ డివైడ్ చేసుకొని 6 సంఘాలుగా ఏర్పడి ఒక సంఘం నుంచి ఇంకొక సంఘానికి వెళ్ళట్లేదు. ప్రతి సంఘంలో హిందూ ధర్మం గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. ఈవెన్ ఫెస్టివల్ టైంలో రీసెంట్ గా నాకు సంక్రాంతికి 2024 నేను వెళ్ళి ఉంటే సేమ్ ఇదే ఇష్యూ జరిగితే నా హిందూ బంధువుని అడిగా, బ్రదర్ వెళ్ళి పదా సంక్రాంతి రోజు ఇలా మైకులు పెట్టడం కరెక్ట్ కాదు, మనం వెళ్ళి అడుగుదాం ఆఫ్ చేయమని చెప్దామంటే, బ్రదర్ నువ్వు హైదరాబాద్లో ఉంటావు, నువ్వు ఇది డిస్కస్ చేయడం కరెక్ట్ కాదు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత నీ పైన రూమర్స్ క్రియేట్ చేస్తారు ఇక్కడ ఇల్లు, ఆల్రెడీ మాకు వీళ్ళకి గొడవలు అయినాయి, మేము సౌండ్ తగ్గిమని చెప్తే మాపైకి అటాక్ చేయడానికి వచ్చారన్నట్టు మాట్లాడారనమాట. అది చాలా అంటే చాలా బాధాకరం వేసింది నాకు. సో అక్కడ నుంచి నేను ఒక కటర్ హిందూగా కన్వర్ట్ అయ్యా. సో దాని తర్వాత నుంచి నేను ఒక బైబుల్ని, నా క్లోజ్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి నేను అమ్మాయి పెరిగినాను. ఆ అమ్మాయి ఇప్పుడు ఒక లేడీ పాస్టర్. నాకు తెలియదు లేడీ పాస్టర్స్ ఉంటారో నాకు తెలియదు. ఆమె ఒక లేడీ పాస్టర్ అని చెప్పి నేను ఒక పాస్టర్గా వర్క్ చేస్తానని చెప్పింది. తను నేను ఎప్పుడు వెళ్ళినా కూడా కంపల్సరీ నా ఇంటికి వస్తుంది, నా ఇంటి ముందు కూర్చుంటుంది, నాతో పాటు మాట్లాడుతుంది, బాగానే ఉంటుంది. తను నాకు ఎప్పుడు వెళ్ళినా కూడా జీసస్ గురించి చెప్తా ఉంటుంది. అలానే నాకు చెప్పింది 2019లో. చెప్పిన తర్వాత నేను సరే జీసస్ గురించి తెలుసుకుందాం అని చెప్పి నేను స్టడీ చేయడం మొదలుపెట్టాను. అసలు నాకు వచ్చిన మెయిన్ క్వశ్చన్స్ ఏంటంటే క్రైస్తవ్యంకున్న బేస్ ఏంటి, క్రైస్తవ్యానికి బేస్ ఏంటి అసలు. నేను హైదరాబాద్ కాదు ఖమ్మంలో ఉంటున్నా, ఖమ్మానికి బైబిల్కి ఉన్న సంబంధం ఏంటి అని చెప్పి నేను ఒక ఫస్ట్ పాయింట్ స్టడీ చేయడం స్టార్ట్ చేసిన. నేను హైదరాబాద్ అంటే ఖమ్మంలో ఉంటా, నా ఖమ్మానికి బైబిల్కి ఉన్న బేస్ ఏంటి అసలు, అసలు బైబిల్ ఎక్కడి నుంచి వచ్చింది, నా తెలంగాణలో ఉన్న ఖమ్మానికి బైబిల్కి ఉన్న లింక్ ఏంటి, ఓకే స్టడీ చేయడం స్టార్ట్ చేసిన. రాలేదా? సో దాని తర్వాత తనని అడిగా నేను, సో నువ్వు నిజమైన క్రైస్తవుడు అల్వా, ఆర్ యు రియల్ క్రిస్టియన్ అని చెప్పి అడిగా తనని. అవును నేను నిజమైన క్రైస్తవుడు అని చెప్పి సమాధానం చెప్పింది. ఎలా ప్రూఫ్ అని అడిగా. నాతో పాటే 10th వరకు చదువుకుంది, తన సర్టిఫికేట్లో హిందూ అని ఉంది, తన దగ్గర ఒక బైబుల్ తప్ప తన క్రైస్తవురాలు అని చెప్పి ఎలాంటి ఎవిడెన్స్ లేదు. మెయిన్గా పాయింట్ నేను తను అదే అడిగా, అరే నేను ఇప్పుడు హిందూ అని చెప్పేసి అనుకుంటున్నా, నేను నా రాజ్యాంగానికి లోబడి నా స్కూల్ సర్టిఫికేట్లో రిలీజన్ అన్న ప్లేస్లో నేను హిందూ అని చెప్పి పెట్టుకున్నా. సరే నువ్వు రిలీజన్ ప్లేస్లో క్రైస్తవ అని చెప్పి పెట్టుకో అని చెప్పా. తనేమందంటే ఈ పాయింట్ నోట్ చేసుకోండి, అయ్యని నాకు తెలియదు. సో తను ఏమన్నదంటే నాది మతం కాదు, నాది మార్గం అని చెప్పేసి అన్నది. సో నాది మార్గం అని చెప్పిన తర్వాత నీకు ఆర్టికల్ 25 ఎలా వర్తిస్తుంది అని చెప్పి రైట్ అడిగిన. నీది మార్గం అయితే ఆర్టికల్ 25 నీకు ఎలా వర్తిస్తుంది, ఎందుకు ఆర్టికల్ 25 అనేది మత సామరస్యానికి సంబంధించింది తప్ప మార్గానికి లేకపోతే సంథింగ్ ఏదో ఒక రూట్ కాదు. అంటే మీ తప్పుగా అనుకోవద్దు, రూట్ అనని దానికి సంబంధించింది కాదు. మరి నీకు ఆర్టికల్ 25 ఎలా వర్తిస్తుందని చెప్పి అడిగిన. నో ఆన్సర్. అండ్ ఇంకొకటి నాకు రెగ్యులర్ వినబడే ప్రశ్న మీరు అడిగారు, సారీ నేను ఇంకా స్టార్ట్ చేసింది ఏంటంటే క్రైస్తవులకి హిందువులకి ఎందుకు గొడవలు వస్తున్నాయి అంటే, ఒకటే గ్రామంలో 150 ఇల్లు ఉన్నప్పుడు అదే వాళ్ళ ప్రార్థన చేసుకుంటే ఎలాంటి ఇష్యూస్ ఉండవు. నేను నా ఇంటి పక్కన ఉండి చర్చిలో హిందూ ధర్మం గురించి తప్పుగా మాట్లాడతాను, గొడవలు వస్తాయి. ఓకే, అలా జరుగుతున్న సందర్భంలో మా ఇంటికి వచ్చారు. దీన్ని కొంచెం డైవర్ట్ చేసి చెప్తా, బైబుల్ దీని గురించి చెప్తే బాగోదు. మా ఇంటికి వచ్చి మీ నాన్న కన్నా కూడా మా నాన్న గొప్ప అని చెప్తే ఎవరికైనా ఎలా అనిపిస్తుంది అంటే, సరే మా నాన్న కన్నా కూడా మీ నాన్న గొప్ప, అది నీ ఇంట్లో. నా ఇంటికి వచ్చేసరికి మా ఇంట్లో మా నాన్నే గొప్ప. దీన్ని మీరు డివోషనల్గా యాడ్ చేసుకోండి. ఎలా అంటే మీ దేవుడి కన్నా కూడా అన్నట్టుగా అడుగుతారు. కాంట్రవర్సీ ఏం లేదు కదా. నేనేం చెప్పానంటే నీ దేవుడు నీ ఇంట్లో గొప్ప, నా దేవుడు నా ఇంట్లో గొప్ప. ఓకే, సో నేనేమడిగాను, సరే నీ దేవుడు గొప్ప అంటున్నావు కదా, సరే బైబిల్ నాకు దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుతా, సమాధానం చెప్తాను అడిగా. కొన్ని ఫ్యూ క్వశ్చన్స్ అడిగా, తను సమాధానం చెప్పలేదు. సమాధానం చెప్పకపోగా ఇతర మతాలలో లేవా,
ఇతర మతాల వాళ్ళు చేస్తలేరా? ఏంటిది అది? మిస్టేక్స్ ఇన్ ద సెన్స్ ఏంటిది అది? మిస్టేక్స్ ఓకే, ఓకే. అంటే ఆ ప్రశ్నలు నేను అడగకూడదు. చెప్పకుండా ఆ, ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ప్రతి మళ్ళీ ప్రశ్న- తిరిగి ప్రశ్నిస్తున్నా. తిరిగి ప్రశ్నిస్తుంది కానీ సమాధానం చెప్పట్లేదు. సో ఇది జరిగిపోయింది. అంటే నువ్వు తప్పు చేయలేదా నేనే తప్పు నేనే తప్పు చేస్తున్నానా అన్నట్టుగా సమాధానం చెప్పినప్పుడు నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. నేను ఆ క్వశ్చన్స్ లాస్ట్ రేస్ చేస్తాను Okay. ఏంటనేది. ఇది అయిపోయిన తర్వాత ఇది నాకు జరుగుతున్న రెగ్యులర్ గా. సో నెక్స్ట్ మీరు ఇచ్చిన దానికి నేను కౌంటర్స్ ఇస్తాను భయ్. మీరు ఇప్పుడు అడిగిన దానికి మీరు చాలా క్వశ్చన్స్ అయిపోయినాయి. మన మాథ్యూ బ్రదర్ మాట్లాడుతూ ఆన్సర్స్ ఇస్తాను. ఇప్పుడు ఆన్సర్స్ ఇస్తా. కౌంటర్ అనేసరికి కౌంటర్స్ ఇన్ ద No comment. మన మాథ్యూ బ్రదర్ మాట్లాడినట్టు మీరు యాక్చువల్లీ 5 minutes 40 seconds అయిందన్న ఇంకా నేను ఇంకా 7 minutes 10 minutes వరకు వెళ్తే ఇంకా చాలా అంటే మీకు రిమైండ్ చేస్తున్నాను కానీ ఇస్తా. అప్పుడు ఉంది ప్రాబ్లం. సో సెక్యులర్ భావాజాలం అని చెప్పేసి అన్నాడు. అందరూ సెక్యులర్ గానే ఉండాలి ఇండియాలో ఉన్నప్పుడు, ఎందుకంటే మన రాజ్యం అలా రాసింది కాబట్టి. Yes. అలా రాసింది కాబట్టి అందరూ సెక్యులర్ గా ఉండాలి. ఎక్కడ గవర్నెన్స్ దగ్గర మాత్రమే, మనం ఎంచుకునే నాయకుడు మా దగ్గర మాత్రమే, గవర్నెన్స్ దగ్గర మాత్రమే మనం సెక్యులర్ గా ఉండాలి. నువ్వు ఇంట్లోకి వెళ్ళి నేను సెక్యులర్ గా ఉంటానంటే నడవదు. నువ్వు ఇంట్లోకి వెళ్ళినా నువ్వు అమ్మ అని పిలవాలి, నాన్న అని పిలవాలి, తమ్ముడు అని పిలవాలి, అందరినీ అలానే పిలవాలి. నువ్వు బయటకు వస్తే సెక్యులర్, ఇంట్లో ఉంటే మాత్రం ఈవెన్ అందరూ ఒకేలా ఉండాలి. సో నేను ఇక్కడ ఏం చెప్తానంటే, నువ్వు చెప్పిన బాట కరెక్టే బ్రదర్, కానీ ధర్మం దగ్గరికి మతాల దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఎవరింట్లో వాళ్ళే చూసుకోవాలి. బయటకు వచ్చి దాన్ని హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకోటి నేను క్లియర్గా చెప్తున్నా, బ్రదర్ నాకు చెప్పాడు ఆర్టికల్ 25 గురించి సంథింగ్ డిస్కస్ చేసినప్పుడు, మీది నిజంగా మార్గం అయితే ఆర్టికల్ 25 మీకు ఎలా వర్తిస్తుంది దానికి క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. ఓకే. ఓకే. అండ్ ఇంకో శామ్యుల్ బ్రదర్ మాట్లాడుతూ కౌంటర్ దానికి అన్నీ అయిపోయినాయి. ఆర్టికల్ 25 గురించి ఆల్రెడీ అడిగేసిన. గాంధీ గురించి నేను మాట్లాడను, నాకు ఎందుకంటే పేటాడు గురించి అంత నాకు ఐడియా లేదు. అండ్ ఇంకోటి మన బ్రదర్ మీకే ప్రశ్న, తెలంగాణలో ఉన్న క్రైస్తవుల గురించి మీరు ఏదో మాట్లాడుతూ ఉన్నారు. 10 వరకు 7 minutes కంప్లీట్ అయిపోయింది. వాడతాను 23లో వీళ్ళకి ఇచ్చేస్తా లాస్ట్. నేను అంటే డిమాండ్ చేస్తున్నా, నాదేం లేదు అబ్జెక్షన్, మీకు జస్ట్ రిమైండింగ్ అంతేనా? జస్ట్ ఇంకొక పేజే ఉంది. కంటిన్యూ. సో రీసెంట్ గా మన బ్రదర్ ఏం చెప్పాడంటే తెలంగాణలో ఉన్న క్రైస్తవుల గురించి అని చెప్పేసి అన్నట్టు. మరి నాకు రీసెంట్ గా తెలంగాణలో కులగణన సర్వే అని చెప్పి జరిగింది ఒకటి, కులగణన సర్వే. దాంట్లో క్యాస్ట్ సర్వే జరిగింది. దాంట్లో క్లారిటీ వచ్చి అంటే అని కొంచెం డౌట్ గా పెట్టారు ఎక్స్ప్రెషన్ అని చెప్పి. మనోడు తెలంగాణలో ఏం మాట్లాడాడో గుర్తురాలే నాకు. అట్లా చెప్తే నాకు అర్థమవుతుంది. సో దాంట్లో రీసెంట్ గా సర్వే జరిగినప్పుడు హిందువులు ఎంతమంది 60% ఉన్నారు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. హిందూస్ ఎంతమంది ఉన్నారు, ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారు, జైనులు బౌద్ధులు ఎంతమంది ఉన్నారని చెప్పి రిపోర్ట్ వచ్చినప్పుడు తెలంగాణలో ఉన్న క్రైస్తవులు ఎందుకు రేస్ చేయలేదు? మేము కూడా క్రైస్తవులు తెలంగాణలో ఉన్నాం, సోకల్ ఇంత % మేము ఉన్నాం అని చెప్పి ఎందుకు హ్యాండ్ రేస్ చేయలేదు మన తెలంగాణలో? ఓకే, దీనికి ఒకటి ఆన్సర్ ఇవ్వండి బ్రదర్. ఇప్పుడు అందరినీ నిన్ను వాళ్ళే పొరుగు వారిని కూడా ప్రేమించండి, అందరినీ ప్రేమించండి అని జీసస్ చెప్పారు అంటున్నారు. అంటే ఇప్పుడు ఇది ఫాలో అయ్యే వాళ్ళు, ది క్రైస్ట్ ని ఫాలో అయ్యే వాళ్ళు క్రిస్టియన్స్. అయితే ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఎంతమంది రియల్ క్రిస్టియన్స్ ఉన్నారు? ఇప్పుడు బ్రిటిషర్స్ వచ్చారు, ఇక్కడ కాలనైజ్ చేశారు, లేకపోతే రకరకాల దేశాలని లూటీ చేశారు. ఇప్పుడు వాళ్ళంతా క్రిస్టియన్స్ కాదా? ఇప్పుడు మీ ముగ్గురు చెప్తున్నారు లవ్ ఎవరీవన్, సో మీ ముగ్గురు దాన్ని పాటిస్తే ఓకే. బయట ఎంతమంది పాటిస్తున్నారు? అలా రియల్ క్రిస్టియన్స్ ఎవరు ఉన్నారు? లవ్ ఎవరీవన్ అని జస్ట్ బుక్ లో ఉంది, దాన్ని బయటకు పాటించకపోతే యూజ్ లేదు కదా. అది కొంచెం లౌడ్ గా మళ్ళీ రేజ్ చేయాలి పాయింట్, వ్యాలిడ్ పాయింట్. అదే వాయిస్ చాలా స్లో వస్తుంది. అర్థమైంది, ఎందుకు వినిపించి. ఇప్పుడు బుక్ లో లవ్ ఎవరీవన్ అని ఉంది, బట్ బయట మాత్రం యుద్ధాలు చంపుకోవటాలు ఎన్ని చేస్తే వ్యాలిడ్ లేదు కదా. అలా యుద్ధాలు అనేది మీరు బ్రిటిష్ వాళ్ళ గురించి మాట్లాడుతారా? కాలనైజ్ చేసిన Okay. వెస్టర్న్ కొలోనియల్ దాని గురించి. అండ్ ఈ జై హింద్ అనేది మేము అంటాం, బట్ మా వాళ్ళలో పాపులరైజ్ కాలేదు అంటున్నారు మీరు. జై హింద్ అంటాం, దానికి ఏం ఇష్యూ లేదు. భారత్ మాతాకి జై మీద మనం జై హింద్ అందరూ అంటారు. ఓకే, భారత్ మాతకి జై అంటాం, బట్ అది మా వాళ్ళందరిలో పాపులరైజ్ కాలేదు అని అన్నారు మీరు. అవును. అంటే ఇప్పుడు అది ఒక ట్రెండ్ కాదు కదా. ఇప్పుడు మదర్స్ అన్ని లవ్ చేయడం అనేది ఒక పాపులర్ అవ్వాలి, అది ఒక ట్రెండ్ లో అవ్వాలి, ముందు నుంచి రావాల్సిన థింగ్ కదా. అలాగే కంట్రీని లవ్ చేయడం అనేది ఏదో మధ్యలో వచ్చిన ఒక ట్రెండింగ్ సాంగ్ లాగారు కదా, ఫస్ట్ నుంచే ఉన్నారు కదా. అదొకటి. తర్వాత బ్రదర్ సరే క్వశ్చన్ అడగలేదు, మీరు సగమే చెప్పారు. ఏసే నిజమైన దేవుడు అన్నప్పుడు మీ దేవుళ్ళు కాదా అని అడుగుతున్నారు వాళ్ళు. ఆ పూర్తి స్టేట్మెంట్ ఏంటంటే ఏసే నిజమైన దేవుడు, మీరు నమ్మే రాళ్ళు రప్పలు అంటున్నారు. అది తప్పే కదా. అంటే నేచర్ కి అతీతంగా మీరు మాట్లాడదు ఆ విషయంలో. అది నేను అడుగుతున్నాను. అంటే ఈ బ్రదర్ ఏమన్నారంటే ఏసే నిజమైన దేవుడు అని మా దగ్గరకు వచ్చి చెప్తున్నారు, దాని అర్థమైంది మా దేవుడిని తిట్టినట్టు కదా అన్నారు. మీరు అలా అని అన్నారు. ఇది తప్పే స్టేట్మెంట్ ఏంటంటే అలా వచ్చిన వాళ్ళు ఏసే నిజమైన దేవుడు అన్నట్లు మీరు నరకానికి వెళ్తారు. ఎందుకు వెళ్తారు? అంటే ఇప్పుడు నేను నమ్మే దేవుడు వల్ల నేను నరకానికి వెళ్తాను, నేను నమ్ముతా. బట్ నువ్వు వచ్చి నరకానికి వెళ్తాం అనేది అంటే ఇండైరెక్ట్ గా మా దేవుడు నా నమ్మకాన్ని డిగ్రేడ్ చేయడం కదా. కావాలంటే ఒక వీడియో చూపిస్తాను, చూపించమని చూపిస్తా. అండ్ కావాలంటే చివరిలో చెప్పండి. రైట్.
జీసస్ అనే ఒక ఆయన్ని ఆయన ఫాలో అయ్యే వాళ్ళు ఫాలోవర్స్, ఇది ఒక రిలీజన్ కాదన్నారు. జీసస్ చెప్తున్నాడు కదా ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు అల్టిమేట్ గా అది రిలీజన్ అవుతుంది కదా. తర్వాత ఆర్టికల్ 25 అన్నారు. చాలా మంది మీలో పేర్లు మార్చుకోకుండా ఇంకా హిందూ సర్టిఫికేట్ లాగుండి హిందూ సర్టిఫికేట్స్ మెయింటైన్ చేస్తూ క్రిస్టియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 25 సరే మీరంతా కట్టుకున్నారని నేను అడగలేదు. మీరు ఆర్టికల్ 25 గురించి మాట్లాడవచ్చు, బట్ అది అందరికీ వర్తించదు. బ్రదర్ ఏమన్నాడంటే జై శ్రీరామ్ అన్నాడు ఈయన. మీ దగ్గర నుంచి ప్రైజ్ లాడ్ ఎక్స్పెక్ట్ చేశా. ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ హల్లెలూయా. నాకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే నేనేం బిలీవ్ చేస్తా అంటే నేను కృష్ణుని నమ్ముతా. కృష్ణుడు ఏం చెప్పాడంటే మీరు ఒక దేవతను చూస్ చేసుకోండి, అది నన్ను కాదు మీరు ఎవరన్నా చూస్ చేసుకోండి, ఆ దేవత రూపంలో నేనే మీకు వరాలు అందిస్తా. నేను ఇప్పుడు యేసుని పూజించిన నేను నా ఫీలింగ్, మీరు అఫెండ్ అవుతుంది, నా ఫీలింగ్ నేను యేసుని నమ్మినా ఇండైరెక్ట్ గా నా కృష్ణుడి నుంచే నాకు అనుగ్రహం వచ్చింది, అల్లా నమ్మినా అలాగే. సో అది నా ఫీలింగ్ కాబట్టి ప్రైజ్ ది లార్డ్ అంటానికి. ఇంకా మా దాంట్లో ఏంటంటే దేవుడు కాని పదార్థం లేదు. ఏ వర్డ్ అయినా ఎవ్రీ ఆటమ్ ఈజ్ గాడ్. సో ప్రైజ్ ది లార్డ్ కూడా గాడే. మీరు Good point. చెప్పారు ఒకటి మర్చిపోయా. ప్రేయర్ మదర్ మీ అడిగిన క్వశ్చన్ ని బ్రదర్ సపోర్ట్ చేశారు. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ని టైం తీసుకుంటున్నానే కొంచెం ఎక్కువ తీసుకుంటాం, బాగుంది కంటెంట్. కాదన్న మీ దగ్గర వాయిస్ రికార్డ్ ఏమైనా పెట్టుకున్నారా? ఉంది ఉంది. వాయిస్ కాన్స్టిట్యూషన్ బైబుల్ కాంట్రడిక్ట్ చేస్తే ఏమన్నారు? ఇప్పుడు మీరు ప్రేయర్ గురించి ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. ఇంట్లో ప్రేయర్ చేసుకుంటా బయట అలా చేయడానికి అవ్వదండి. ప్రేయర్ ఒకటే కాదు, వేరే విషయాలు ఇప్పుడు కొన్ని విషయాలు ఇప్పుడు కొట్లాటో తిట్టడమో అది ఇంట్లో మీరు చేస్తూ కానీ బయట అలా చేయకూడదు. అలాంటి విషయాల్లో మీరేం దేని ఫాలో అవుతారు? బైబిల్ ని ఫాలో అవుతారా లేకపోతే మీరు కాన్స్టిట్యూషన్ ని ఫాలో అవుతారు? అంటే బేసిక్ గా బయటకు వచ్చి కాన్స్టిట్యూషన్ ని ఫాలో అవ్వాలని నా పని. Rules. అది Rules are- అది బైబిల్ ని కాంట్రడిక్ట్ చేస్తే ఏది? ఒకవేళ మీరు ఒక బయట ఒక లా ని ఫాలో అవ్వాలి, అది బైబిల్ ని కాంట్రడిక్ట్ చేస్తే బైబిల్ ని కాంట్రడిక్ట్ చేస్తే అనే సెన్స్ లో అయితే నేను బైబిల్ నా సొంత దాకా బైబిలే. ఇప్పుడు బయటకు వచ్చి నాకు అదే answer. కానీ రూల్ ఇస్ రూల్. గవర్నమెంట్ ఒక రూల్ స్థాపించింది అంటే ఆ రూల్ కి కట్టుబడి ఉండాలి. ఎందుకంటే ఈ దేశంలో మనం ఉంటున్నాం. ఇవాళ చదువుకోవడానికి ఒకవేళ మనం అమెరికాకి వెళ్తే వాళ్ళకి కొన్ని సర్కమ్స్టాన్సెస్ రూల్స్ ఉంటాయి. లైన్ ఇట్లనే పోవాలి, ఏం లేదు కానీ ఈ రూల్ లో పోవాలి అంటే లేన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఎటు పడితే అటు పోతున్నాం. మన సిటీలో ముంబై ఒక దగ్గరికి వెళ్తే లేన్స్ ఉంటాయి, అమెరికాలో లేదు. ఆ రూల్ అక్కడ ఫాలో అవ్వాలి. ఇక్కడ పోయినట్టు పోతా అంటే కుదరదు కదా. సో నా వర్షన్ ఏంటంటే బైబిల్ నే నమ్ముతాం, బైబిల్ నే ఫాలో అవుతాం. బయటికి వస్తే మన గవర్నమెంట్ కొన్ని రూల్స్ నియమాలు పెడుతుంది కదా, ఆ రూల్స్ ని ఖచ్చితంగా ఇండియాలో ఉంటున్నాం కాబట్టి ఫాలో అవ్వాలి అంటాను. మీరు దాన్ని మళ్ళీ ఒక చార్ట్ చాపేస్తున్నారు. బైబిల్ నే ఫాలో అవ్వండి, బట్ బయట కంప్లీట్ కి బయటకు వచ్చేసిన తర్వాత కాన్స్టిట్యూషన్ కి మీరు ఫాలో అయ్యే బైబిల్ కి క్లాష్ వస్తే అప్పుడు దేన్ని ఫాలో అవుతారు? అసలు ఎందుకు వస్తుంది? ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడు మీకు డి మైకిల్ బ్రదర్ తెలుసా? డి మైకిల్స్ ఆయన కూడా నేను ఒకసారి లైవ్ లో ఇలాగే అడిగా, ఏమని ఇప్పుడు మీరు నమ్మే ఒక లాని కాన్స్టిట్యూషన్ కాంట్రడిక్ట్ చేస్తే ఏం చేస్తారా అంటే అలా చేయదు అంటున్నారు. ఇప్పుడు ఇఫ్ నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఎవరైనా ఓకే. మన అంటే- మన- మన భారత సంస్కృతి ఏంటంటే తల్లిదండ్రులను పూజించు, గురువును పూజించు, మాతృదేవోభవ పితృదేవోభవ అని చెప్పి కాన్సెప్ట్ మనకు వస్తుంది. చిన్నప్పటి నుంచి ఇదే నేర్చుకున్నాం, తరతరాల నుంచి ఇదే ఉంది. ఇక్కడ మేమేమంటామంటే తల్లిదండ్రులు పూజించి దేవుడు ఎత్తుకుంటూ వస్తాడని మనం చెప్తాం. సోకాడు కొంతమంది పాస్టర్లు ఏమంటున్నారంటే నాకు తల్లిదండ్రుల కన్నా, నాకు భార్య పిల్లల కన్నా నాకు బైబిల్ ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. సో మన కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? కట్నాల గురించి కానీ, తల్లిదండ్రులకు సేవ చేసుకోవాలని కానీ, లేకపోతే 18 years వరకు పిల్లలు తల్లిదండ్రుల దగ్గర పెరగాలి, వాళ్ళ పెళ్లి బాధ్యత మొత్తం కాన్స్టిట్యూషన్ అంటే మన పేరెంట్స్ చూడాలి. అలా చూస్తున్న టైంలో అది కాన్స్టిట్యూషన్ లోపడే మనం ఉంటున్నాం కదా. 18 years వచ్చిన తర్వాత పెళ్లి చేస్తలేం, 18 years వచ్చిన తర్వాతనే మనందరం కంప్లీట్ గా ఓటకు తీసుకుంటే ఎన్ని చేస్తున్నాం. సో ఇలాంటివన్నీ ఒక పేరెంట్ దగ్గర ఉండి, పేరెంట్ తో పాటు ఉండి అన్ని ఫాలో అవుతూ అంతిమంగా మీ క్రిస్టియానిటీ దగ్గరకు వచ్చేసరికి నాకు తల్లిదండ్రుల కన్నా, నాకు పిల్లల కన్నా, భార్య పిల్లల కన్నా నాకు నా బైబిల్ ఇంపార్టెంట్ చెప్తున్నారు కొంతమంది. అలాంటి టైంలో మీరు దేన్ని యాక్సెప్ట్ చేస్తారని చెప్పి అడుగుతున్నాడు. మీరు సింగిల్ లైన్ ఒకటే లైన్ లో ఆన్సర్ చెప్తాను నేను, ఏం లేదు. అంటే విన్నారు కదా, రాజ్యాంగంలో ఉంది. టైమ్లెస్ ఒకటే ఆన్సర్, రాజ్యాంగంలో తల్లిదండ్రులు సన్మానించని. బైబిల్లో కూడా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించిన ధర్మశాస్త్రంలో ఉంది. వెరీ ఇంపార్టెంట్ ఆజ్ఞ. సో ఇది పాటించాలి, అది ఖచ్చితంగా పాటించాలి, అదంతే. బైబిల్ చెప్తుంది పాటించమని. ఎవరైతే పాటించట్లేదో వాళ్ళు చేసే తప్పు, మేము దాని గురించి డిస్కస్ అది తప్పు. నేను తప్పని అంటాను. ఎందుకంటే బైబిల్ చాలా ఒక్కడి నుంచి చెప్పేది ఏంటంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని. ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞల్లో ముఖ్యమైన ఆజ్ఞలో అదొక ఆజ్ఞ. అది ఆజ్ఞ నేను కూడా విన్నాను. ఓకే, ఎవరైతే పాటించట్లేదో అంటే వాడు నిజంగా క్రైస్తవుడు కాదు. ఆల్ గుడ్. కాకపోతే బహిరంగంగా
ఒక సోషల్ మీడియా మీద పాస్టర్లు కూర్చొని మీరు కూడా చూసినచ్చు, చూసాం. విజయప్రసాద్ రెడ్డి అయిన సంథింగ్ కొంతమంది ఏం పాస్టర్లు చేయకండి, వదిలేయండి. మా అమ్మ నాన్న కంటే, నన్ను కన్నా నా తల్లిదండ్రుల కంటే, నేను కన్నా నా పిల్లల కంటే నాకు బైబులే ముఖ్యము. నా తల్లిదండ్రులను వదులుకోవాలా, బైబుల్ అంటే నాకు నా బైబులే, నా తల్లిదండ్రులు వదులుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా అంటాడు. సో ఇది మీ క్రిస్టియానిటీకి సంబంధించిన ఒక పాస్టర్, వందలాది వేలాది మంది ఆయనకు బోధించాల్సిన ఒక పాస్టర్ ఇలా సమాజాన్ని ఖరాబ్ చేస్తుంది. సో నువ్వు చెప్పిన ప్రకారం బైబుల్లో తల్లిదండ్రులను సన్మానించాలన్న మాట ఉంది, ఖచ్చితంగా ఉంది. అది పాటించినప్పుడు ఈ పాస్టర్లు దాన్ని ఎందుకు పాటిస్తలేరు, అది ఎందుకు బోధిస్తలేరు, దాన్ని ఎందుకు పక్కకు పాడేస్తారు, దీన్ని ఎందుకు హైలైట్ చేస్తారు? ఇప్పుడు ఒక కుటుంబానికి ఇప్పుడు చెప్పా కదా మానవత్వ విలువలకి అతీతంగా అన్ననా, ఇదే నాకు వస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఈ చాలా మంది మేము చూసినాము, ఒక అతను నేను క్రైస్తవ్యంలోకి వచ్చినందుకు మా అమ్మ నాన్నకు తలకోరు పెట్టొద్దు ఎందుకంటే నా ధర్మం కాదని చెప్పి ఎంతో మంది క్రిస్టియన్స్ కన్న తల్లిదండ్రులకు తలకోరు పెట్టలేదు. జాన్ పాల్ తోటి ఒక క్రిస్టియన్ మాట్లాడుతూ బతుకున్న తల్లిదండ్రులు వాళ్ళు చనిపోతే నేను ఇవన్నీ చెయ్యాలా, నేను చెయ్యొద్దు, నన్ను ఏం చేయమంటావు అని ఒక పాస్టర్ని అడిగే దుస్థితి వచ్చింది మనకి. అంటే ఈ మానవ సంబంధాలకు అతీతమే కదా, అది బైబిల్లో గురించి పాస్టర్ కూడా ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా. నువ్వు చెయ్యకు, మీ అన్నతమ్ములు మీ అక్క చెల్లెల పిల్లలకు వాళ్ళకి ఆ తలకోరు పెట్టు, డబ్బులు మొత్తం నేను ఇస్తాను అని చేయమని చెప్పి జాన్ పాల్ అనే పాస్టర్ ఒక వీడియో రూపంలో అది చేస్తూ పబ్లిక్ చేసిండు. సో దీనివల్ల మానవత విలువలు ఇక్కడ పోతున్నట్టే కదా, దాన్ని ఫాలో అవుతారు కదా. సో ఇది అన్నమాట, మానవత్వ విలువలు పోతున్నాయి, మానవత్వ సంబంధాలకు అతీతం అంటే ఇది ఒకటి. టైం స్టార్ట్ కాదు ఈ డిస్కషన్ నాకు ఒక ఓపెన్. మీరు తల్లిని తండ్రిని సన్మానించాలనుంది, ఇంకొక చోట నాకంటే తండ్రిని అదే నాకంటే తండ్రిని గాని తల్లిని గాని ద్వేషి నేను చెప్తాను. అంటే ఇది theological మళ్ళీ. మీరు అన్న పాయింట్ నేను పైన చెప్పాను. సో ఆజ్ఞలో ఒక ఆజ్ఞ, తల్లిదండ్రులు ప్రేమించమని నేను అదే చెప్పాను. లేదు బైబుల్లో మత్తయి 10:10 ఉంది. జస్ట్ ఇప్పుడు మీరు అన్నారు రాజ్యాంగంలో ఇది కూడా ఉంది అని నేను దానికి సపోర్టింగ్ గా చెప్పాను కానీ దానికి ఆపోజిట్ చెప్పట్లేదు. సో నాకంటే నీ తల్లిదండ్రులు ఎక్కువ ప్రేమించేవాడు. అంటే మీరు దేని ఫాలో అవుతారని ఇప్పుడు సేమ్ ఉంటే ఏం ఫాలో అయినా ఒకటే ఓకే, అది నేను ఆ సెంటెన్స్ అనేది చెప్తాను, నేను మధ్యలో ఉంటుంది. అంటే నాకంటే నీ తల్లిదండ్రులని బిడ్డల్ని కొడుకుని ఎక్కువ ప్రేమించేవారు నువ్వు నాకు అర్హుడి కాదు అని ఉంటుంది మత్తయిలో. మా 34 నుంచి 37 మధ్యలో ఉంటది. నేను శాంతి పరచరాలేదు, నేను వైరాగం పెంచడానికి వచ్చా, నాకంటే వైరాగం పెంచడానికి రాలేదు, శాంతి పెంచడానికి వచ్చాను అంటది. శాంతి పంచ రాలేదు. మీరు చూడండి, యూ కెన్ చూడొచ్చు మత్తయి 10. జస్ట్ చెక్ ఇట్ అవుట్. నేను ఒక తల్లికి ఒక తండ్రికి కొడుకుని, ఒక తండ్రికి కొడుకుని, ఒక తల్లికి బిడ్డని నేను వైరాగ్యం పెంచడానికి కాదు, శాంతి పెంచడానికి. మీరు చూడండి, మీరు చూసాక చెప్పండి రెఫరెన్స్ అన్నారు కదా. మత్తయి 10 34 నుంచి 37 ఉంటుంది. ఓకే సరే ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి పేర్లు క్రిస్టియన్ పేర్లు లేవు ఇందులో, చాలా తక్కువ ఉన్నాయి. ఇందులో ఒకటి జాన్ బాప్టిస్టా ఉంది, దాని కింద ఏముందంటే జాన్ బాప్టిస్టా ద పాయింటర్ ఆఫ్ పాపులర్ ఫ్రేజ్ స్వరాజ్ ఇస్ మై బర్త్ రైట్ అండ్ ఐ షల్ హ్యావ్ ఇట్. దాని పాయింట్ చేసింది ఎవరు? పాల్ గంగాధర్ తిలక్. బట్ ఇక్కడ జాన్ బాప్టిస్టా ఉంది, గూగుల్ చెప్పింది. అది తప్పది ఖచ్చితంగా. నేను లీడర్స్ ఫాట్ ఫర్ ఇండిపెండెన్స్ పర్టికులర్ కొంచెం తర్వాత డిస్కస్ చేద్దాం. దట్ 1750s కల్లా less than 2% ఉన్నారు క్రిస్టియన్స్. సో ఫ్రీడమ్ ఫైట్స్ అందులో ఎంతవరకు బయటకు వచ్చారనేది ఆ లిస్ట్, అందుకే నేను లిస్ట్ అడిగా, లేకపోతే ఓకే. ఇంకోటి రోమియోలు వాల్యూమ్ పెంచాలా పరిచయం. యాక్చువల్లీ 18 minutes అయిపోయింది. అంతా 5 minutes మెల్లగా. 83 minutes అయిపోయింది, 5 minutes మొత్తం యాక్చువల్ 23 minutes కదా, దాంట్లో 18 minutes అయిపోయింది, ఇంకా 23 బ్యాలెన్స్. ప్రవీణ్ పగడాల గారి అది ఎక్క తెలుసుకోవట్లేదు, అది పక్కన పెడితే మీరు ఏమన్నారంటే రోమియోలు 13:1 ప్రతివాడు పై అధికారులు లోబడి ఉండవలని ఏలయనగా దేవుని వలన కలిగిన తప్ప మరి ఏ అధికారం లేదు, ఉన్న అధికారులు దేవుని వలనే నియమింపబడి ఉన్నది. అన్ని అధికారులు దేవుడు నియమింపాడని మీరు నమ్ముతున్నారా? సో ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి రోమియోలు 13:1 ప్రవీణ్ పగడాల గారి కేసులో కూడా ఐజీని నియమించింది మీ దేవుడు అనుకుంటున్నారా? ఐజీని నియమించింది మీ దేవుడు అనుకుంటున్నారా? సో మీరు ఆయన అధికారాన్ని ధిక్కరించకూడదు. బేసికల్లీ ఏమైతుంది అయితే కాబట్టి అధికారం ఎదిరించేవాడు దేవుని నియమించిన వాడిని ఎదిరించినట్టు ఎదిరించేవారు తమ మీదికి తానే శిక్ష తెచ్చుకుందరు. అంటే సరే ఆ తీర్పుని చెప్పిన వాళ్ళకి అధికారం ఉంది కదా, ఆ తీర్పుని ఎదిరించే వాళ్ళు దేవుణ్ణి తమకి తామే శిక్ష తెచ్చుకుంటారు. ఎనీవన్ కాంట్ బి, ఎవరైనా పాస్టర్ లేరు, ఎవడు బట్టి వాడు పాస్టర్ కాలేరు అన్న నాకు తెలియదు దాని గురించి. బట్ ఏమైనా రెఫరెన్స్ ఉంటే చూపించండి. నాకు తెలిసినంత వరకు అయితే ఎవడన్నా పాస్టర్ అయిపోతున్నాడు, రేపు సారీ. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు కూడా ఒకప్పుడు డ్రగ్స్ తీసుకొని మర్డర్ చేశా అని చెప్పారు. మరి అలాంటి వాళ్ళు కూడా అవ్వచ్చా అంటే దానికి ఏమన్నా ఒక స్టాండర్డ్ ఉంది? నాకు తెలియదు, నేను బైబిల్ నాకు అది హెల్ప్ అయింది.
పాస్టర్స్ పేరు తీయనని మీరు మీ జాంబీ వైరస్ గురించి మాట్లాడతా అలా కొంతమంది ఉన్నారు పాస్టర్స్ పేరు తీయను అన్నారు. ఇక్కడే మీరు తప్పు చేస్తున్నారు. ఇప్పుడు పాస్టర్ పేరు తీయండి గట్టిగా. ఇప్పుడు వీడొక చెత్త పాస్టర్, వీడొక చెత్త పాస్టర్ అని ఓపెన్ చెప్పండి. అప్పుడు మీరే ఓపెన్ చెప్తే ఆయన ఎవరు పట్టించుకోరు కదా. అంటే ఈ పాయింట్ మీద నేను ఒకటి మాట్లాడతా. అంటే వీళ్ళని ఓపెన్ గా మీరు తీయమన్నప్పుడు వీళ్ళు కూడా మీ సైడ్ నుంచి కూడా తీయచ్చా? అంటే ఎగ్జాంపుల్ ఓకే, ఓకే. Done, done, done. ఇప్పుడు నేను అదే చెప్పింది. ఆయన అన్నదానికి ఏమంటే పాస్టర్ పేరు తీయనంటే మీరు ఓపెన్ గా తీసి వాళ్ళని డిఫేమ్ చేయండి. ఎందుకంటే అలాంటి వాళ్ళు అవసరం లేదు కదా మీ క్రిస్టియానిటీకి. వాళ్ళు వాడిని డిఫేమ్ చేయండి. ఇప్పుడు మీకు రాధా మనోహర్ దాస్ గారు తప్పు అనిపిస్తారు, మాకు కరెక్ట్ అనిపిస్తారు, మీరు ఓపెన్ గా ఆయన పేరు తీసేయండి. అలాగే మేము కూడా పాస్టర్ల విషయంలో కానీ మా వాళ్ళ విషయంలో కానీ తీయాలి. అంతే. అంటే ఇప్పుడు మీరు ఇంటే సాక్ష్యాలు ఇంకా 3 minutes ఉంది అంతే. మీకు 3 minutes 30 seconds అంతే. స్టార్ట్ చేస్తున్నాం. సరే మనం బ్రదర్ పేరు మర్చిపోయా నేను. సామ్యూల్ బ్రదర్ ఏమన్నాడంటే ఇప్పుడు ఇక్కడ మన కన్వర్జేషన్ అయిపోయినాక నేను బోనాలు పోవాలని ఒక సెక్యులర్ భావంతో మాట్లాడితేనే మళ్ళీ అక్కడ ఒక సెక్యులరిజం చూపించకుండా పక్షపాతంగా మాట్లాడిన నాకు అనిపించింది. ఎందుకంటే ఏ విషయంలో అన్నా? ఇప్పుడు మీరు ఇంటికి వచ్చి జీసస్ ని నమ్ముకోమని చెప్తే తప్పేముంది, అక్కడ రాముడిని కించపరిచినట్టు కాదు, కృష్ణుని కించపరిచినట్టు కాదు అని అన్నారు. ఇక్కడ మనం ఇంతమంది 6 మంది కూర్చున్నాం. 6 మంది కూర్చొని నేను ఒక్కడనే మంచోని, నేను ఒక్కనే దొంగని కాదు, లంగని కాదు అంటే మిగతా వాళ్ళని అన్నట్టే అవుతున్నారు. ఇక్కడ ఇప్పుడు పర్టికులర్ ఈ ప్లేస్ లో నేనే మంచోని, ఇక్కడ నేను దొంగని కాదు, నేను తాగుపోతాను కాదు అంటే మీ 5 మంది నేను అన్నట్టే కదా. ఇప్పుడు ఈ ప్లేస్ లో మీరు ఏమన్నారు? ఇంటికి వచ్చి జీసస్ ని నమ్ముకో. నేనేమన్నాను? జీసస్ కూడా దేవుడు అంటే నాకు ప్రాబ్లం లేదు, జీసస్ మాత్రమే దేవుడు అంటే నాకు ప్రాబ్లం అని నేను అన్నాను. ఎందుకంటే అక్కడ నా ఇంటికి వచ్చి నా దేవుళ్ళు ఈయన మాత్రమే దేవుడు అంటే నా దేవుడిని కించపరిచినట్టు. మీరేమన్నారు? అలా కాదు, మీ ఇంటికి వచ్చి జీసస్ మాత్రమే దేవుడు అంటే మీ దేవుని ఎట్ట కించపరిచినట్టు అని మీరు అన్నారు. పాయింట్ అంటే నా పాయింట్ చెప్తా, మళ్ళీ ఒకసారి చెప్తా, మీకు అర్థం కాలేదు. అయిపోయిందా? జీసస్ మాత్రమే దేవుడు అనేది మీరు కోట్ చేశారు ఇందాక. అవును. నేను ఏం చేస్తున్నా అంటే నీలాగంతా రాసుకుని ఓపిక నాకు ఉండదు కాబట్టి నాకు పాయింట్ గుర్తుంటే పాయింట్ రాసుకుంటాను. జీసస్ మాత్రమే దేవుడు. అవును. మీరు అడిగిన క్వశ్చన్ అవును. నేనేమంటా, నేను ఒకరి దగ్గరికి, నేను ఇప్పుడు మీ దగ్గర కూర్చొని నాని బై జీసస్ ఈజ్ ఎ గాడ్, దేవుడు నాకు ఇది చేశాడు, ఇది చెప్పడం తప్పు కాదు అని నా వర్షన్. జీసస్ ఈజ్ అ గాడ్, ఈవెన్ ఐ యాక్సెప్ట్ దట్. బట్ జీసస్ ఈజ్ ఓన్లీ గాడ్. ఓన్లీ గాడ్ అంటే అది నా ఫీలింగ్ లో అంటున్నా, నేను ఇతరుల మీద రుద్దొద్దు అంటున్నా. మీ వ్యక్తిగతం. నేను ఇందాక ఓకే, నాకు చెప్పిన అర్థమైంది బ్రదర్. మీరు ఏమన్నారంటే మీరు మర్చిపోయారేమో కానీ నేను వచ్చి ఇప్పుడు నేను ఇంటికి వచ్చి చెప్పే సువార్తల గురించి మాట్లాడినాను. సో మీరు మా ఇంటికి వచ్చి మీ పర్సనల్ ఒపీనియన్ ఎందుకు చెప్తారు? చెప్పొద్దు కదా. ఇప్పుడు మీరు మీ ఇంటి మన ఇద్దరం పర్సనల్ గా కూర్చున్నప్పుడు, లేకపోతే మీ ఇంట్లో పర్సనల్ గా ఉన్నప్పుడు, మన ఇద్దరం వ్యక్తిగతంగా ఉన్నప్పుడు మాట్లాడితే బెటర్. నేను కనుక నా టాపిక్ దేని మీద వచ్చిందంటే మా హిందువుల ఇంటి ముందుకు వచ్చి జీసస్ మాత్రమే దేవుడు అనడం కరెక్ట్ కాదంటే అందులో తప్పే ముందు రామునికి ఇచ్చిన అవమానిస్తాడు కాదా అని అన్నారు మీరు. సో అక్కడ మీద సెక్యులర్ భావం లేదని నాకు అర్థమైపోయింది. ఎందుకంటే మీరు మా ఇంటికి వచ్చి ఒక హిందూ దగ్గరికి వచ్చి జీసస్ ఈజ్ అన్ ఓన్లీ గాడ్ అనడం అనేది రైట్ కాదు. సో ఇక్కడ విభేదాలు వచ్చేది అక్కడ. ఎందుకంటే నేను మీకు రెస్పెక్ట్ ఇచ్చి బైబుల్ తీసుకుంటాను, అలాగే మీరు మాకు రెస్పెక్ట్ ఇచ్చి మా దేవుళ్ళకి మర్యాద ఇవ్వాలి. ఈయన మాత్రమే దేవుడు అన్నప్పుడు మా దేవుడు కాదన్నట్టే అక్కడ. ఇప్పుడు మీకు అర్థమైందా? నా పాయింట్ ఆఫ్ వ్యూ లో మీ పాయింట్ ఆఫ్ వ్యూ దేవుడు నాకు దేవుడు అయితే ఓకే బ్రో, మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీ ఇంటి వరకు బాగుంటుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే నేను చర్చికి వెళ్తా, నేను ఎవ్రీ సండే చర్చికి వెళ్తా, ఓకే, నేను ప్రేయర్ చేస్తా. అట్లా అని నా పాయింట్ ఆఫ్ వ్యూ లో నాకు ఆయన దేవుడు. మీ పాయింట్ ఆఫ్ వ్యూ నా పాయింట్ ఆఫ్ వ్యూ లో నాకు ఆయన దేవుడు. నేనేమంటున్నా అంటే ఇంటి దగ్గరకు వచ్చి దేవుడి గురించి చెప్పడం అనేది తప్పు కాదు అనేది నా ఫీలింగ్. కానీ నువ్వు చెప్పిన పాయింట్ కి నేను యాక్సెప్టెడ్. ఇందాక చెప్పింది అదే, మా దేవుడే దేవుడు, మీ దేవుడు దేవుడు కాదు అనే వాళ్ళు తప్పు అంటున్నా. నేను ఇందాక కూడా చెప్పింది అదే, పాయింట్ అర్థం కాలే. నేను ఇందాక కూడా అది చెప్పా. మనం తిరిగే సర్కిల్ లోనే, మనం ఉండే ఏది ఫ్రెండ్షిప్ సర్కిల్ లోనే వీ హ్యావ్ ఎవ్రీ రిలీజియన్. మన దగ్గర ప్రతి రిలీజియన్ వాళ్ళు ఉన్నారు. ఈ కాస్ట్ కూడా పక్కన పెడదాం, అది మనం సృష్టించుకుంది. రిలీజియన్ అనేది ప్రతి ఒక్కరు ఉన్నారు. మనం ముస్లిమ్స్, అది దోస్తానా వరకు ఆ రిలేషన్షిప్ ఉన్నప్పుడు బయట సమాజంతో ఎందుకు ఉండలేము అనేది నా పాయింట్. సరే ఓకేనండి. ఇప్పుడు మీ దాంట్లో మాగా ఎక్కువ క్రిస్టియన్స్ వ్యతిరేకత వచ్చేది ఏంటంటే విగ్రహారాధన వ్యతిరేకత వస్తుంది. అవును. ఇప్పుడు నైవేద్యాలు ప్రసాదాలు వ్యతిరేకత వస్తుంది. అలాంటప్పుడు క్రిస్టియానిటీలో విగ్రహారాధన లేదా? క్రైస్తవ్యంలో విగ్రహారాధన లేదా? జెన్యూన్ క్రిస్టియానిటీలో నేనే చెప్తున్నా విగ్రహారాధన లేదు. ఏ జెన్యూన్ క్రిస్టియన్ అంటున్నాను? అసలు క్రిస్టియానిటీలో బేసికలీ ఏ వర్గం? నేను చెప్తా ఏ వర్గం అనేది నాకు తెలియదు. ఒక క్రిస్టియానిటీలో ఒక ఫేస్ అనేది ఇప్పటిదాకా లేదు. ఓకేనా? వీళ్ళు అంటే నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది చెప్పేది ఏంటి, నాకు తెలిసి బైబిల్లో నేను ఎక్కడ ఫేస్ ఉన్నట్టు చదవాలి. ఒకళ్ళు చెప్తారు ఇక్కడ ముఖం పెడితే వచ్చింది, అయ్యే ఫోటోలు ఉన్నాయి, మా చిన్నప్పటి నుంచి ఉన్నాయి. మా ఇంట్లో స్టిల్ డేట్ ఫోటోస్ ఉండవు, వాక్యాలు మట్టిగా ఉంటాయి. నా పర్సనల్ మా దాంట్లో ఇప్పుడు నువ్వు క్యాథలిక్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తే మేరీ మాత ఫోటో ఉంటది, నేను దానికి కోట్ చేయొచ్చు, మళ్ళీ నేను నాకే యాంటీ అవుతా. అందులో కూడా యాంటీస్ ఉంటారు. నేనేమంటానా, ఎవ్రీ వన్ హ్యావ్ దేర్ ఓన్
క్యాపబిలిటీ Okay. వాళ్ళు డిఫరెన్షియేట్ చేసుకుంటారు. ఓకే, క్యాథలిక్స్ లో మాత్రమే విగ్రహారాధన ఉందా, ప్రొటెస్టెంట్స్ లో లేదా? ఉంది, అన్నిట్లో ఉంది. మళ్ళీ అలాంటప్పుడు మీరు వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళి సువార్త చెప్పి వాళ్ళ విగ్రహారాధన చేయొద్దని ఎందుకు చెప్పారు? హిందూస్ ఎందుకు టార్గెట్? ఎవరికి చెప్పలే, ఇప్పుడు మీకు మా వాళ్ళు దాంట్లో చెప్పే వాళ్ళు ఉన్నారు బ్రదర్. లేదు. మనం ఏం చేస్తున్నామంటే, నేను ఇందాక ఒకటే మాట చెప్పా, ఇది 5 ఒక్క ఫింగర్స్. నిమిషం, మీరిద్దరు కన్వర్సేషన్ చాలా లాంగ్ వెళ్తుంది. ఇట్లా లెక్క వెళ్తుంది. నాకు తెలిసి మీ అందరు కాకుండా మీరిద్దరు నేను ఆల్రెడీ కూర్చొని ప్రశ్నలు అడిగినా మిమ్మల్ని, మీరు సమాధానం చేయొచ్చు. కాదు. టైం లేదు. నేను చెప్పేసి అడిగి- 2 నిమిషాలు నేను చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీరు నేనేమనుకుంటానంటే ఒక 15 minutes ఇద్దరికి ఇటు టూ రౌండ్స్ అయింది, ఇటు 2 rounds అయింది. సో మీ 2 rounds లో మీరేం పాయింట్స్ రేజ్ చేసి వాళ్ళు ఏం చెప్పలేదు, మీరేం రేజ్ చేసి వాళ్ళు ఏం చెప్పలేదు. అవి 15 minutes లో క్లారిటీ ఇచ్చుకుంటే బెటర్ అని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. ఎస్ అండ్ నో లో మనం ఆన్సర్ చెప్పుకున్నాం బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నామన్నా, ఇప్పుడు వరకు 20 ప్రశ్నలు అయినాయి, మేము సమాధానం అని చెప్పాలి కదా. వన్ మోర్ థింగ్ అంటే మేజర్ గా ఐ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్ వన్ థింగ్ యు ఆర్ సేయింగ్ ఎస్ అండ్ నో బోత్ ద థింగ్స్. అబౌట్ వాట్? నేను చెక్ చేసి చెప్తాను. మీకు ఎస్ అంటున్నారు, ఇప్పుడు జాంబీ గురించి అనుకుందాం. అది కాదు, అవును, ఏం చేస్తలేదు. నువ్వు సరే, ఓకే ఇచ్చిన సార్. ఇంకా దానికి ఆల్రెడీ క్లారిటీ ఇచ్చిన ఓకే సార్, ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు Questions present అడిగేసి. ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. దాని ఆన్సర్ ఏంటో నేను ఒక క్లారిటీ ఇస్తాను. అంటే ఇప్పుడు మీరిద్దరు మాట్లాడుకుంటారు కదా, Hmm. కానీ ఎంత త్వరగా సెకండ్స్ లో మినిట్స్ సెకండ్స్ లో కంప్లీట్ చేయండి. నీకు ఇంకా 2 అడిగిన minutes one- ఉందన్న. నీకు 2 minutes. 1 minute. నేను 1 minute తీసుకున్నా. నువ్వు క్వశ్చన్స్ అడిగితే brother, మీరు మీ టైం మీ time ఇప్పుడు- మధ్యలో ఎట్లా ఇప్పుడు బ్రదర్ మీరు ఏమన్నారంటే హిందూకి వచ్చి సువార్త చెప్పడం తప్పలేదు, జీసస్ గురించి చెప్పడం తప్పలేదు. సో అందులో కొన్ని వ్యతిరేకతలు ఏమొస్తాయంటే విగ్రహారాధన వ్యతిరేకత వస్తుంది, విగ్రహారాధన వ్యతిరేకత వస్తుంది, ప్రసాదాలు వ్యతిరేకత వస్తుంది, మళ్ళా దీపాలు ధూప నైవేద్యాలు వ్యతిరేకత వస్తుంది. క్రిస్టియానిటీలోనే ఇవన్నీ ఉన్నాయి. మీరు ఎందుకు ఫస్ట్ క్రిస్టియానిటీ కరెక్ట్ చేసుకుని ఆ తర్వాత హిందూస్ దగ్గరికి రారు? ఇప్పుడు పాయింట్. మీరు అనేది మీరు ఒక విషయం చెప్తున్నప్పుడు మీ కమ్యూనికేషన్ ఒక ఇన్ఫర్మేషన్ వస్తున్నప్పుడు ఫస్ట్ అది మీ దాంట్లో ఉండొద్దు. యూ షుడ్ బి కంప్లీట్లీ క్లియర్. లేదు అన్నిట్లో ఉన్నది మా దాంట్లో ఉన్నది అంటే మళ్ళీ అందులో పోవడం ఎందుకు? ఇప్పుడు క్రిస్టియానిటీలో కూడా అలా ఉన్నదని అంటే మళ్ళీ మేము వచ్చి అదే విగ్రహారాధన చేస్తాం కదా. ఇప్పుడు ఈ క్యాథలిక్స్ అని చెప్పి క్యాథలిక్స్ ని పాయింట్అవుట్ చేసి వాళ్ళ క్రిస్టియన్స్ ఎందుకు వాళ్ళు లెక్క పెట్టరు? ప్రొటెస్టెంట్స్ ఎంతమందికి విగ్రహారాధన చేయట్లేదు? ఎందుకంటే చర్చిలను చూపిస్తే ప్రొటెస్టెంట్స్ లో కూడా విగ్రహారాధన చేస్తారు. సో మీరు అది క్లియర్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందూ ఇంటికి ఈ క్రిస్టియన్స్ సువార్తకు రావద్దు. నా ఇంటెన్షన్స్, నా పర్సనల్ ఒపీనియన్ ఎందుకు రావద్దు అని రావద్దు. ఎందుకంటే మీరు చెప్పేది ఆల్రెడీ మీ దాంట్లో జరుగుతుంది. ఏది మీరు చెయ్యొద్దు అంటుందో అది మీ వాళ్ళు చేస్తారు. అది చేయడం మీరు అందరూ మానేసిన తర్వాత, ఈ సువార్త ఏదో మీ క్రిస్టియన్తో చెప్పిన తర్వాత, మీ అందరూ క్లియర్ అయిన తర్వాత, మీరు ఆల్ రైట్ ఎవ్రీథింగ్ కరెక్ట్ అని మీ యేసు చెప్పిన మాటలు పర్ఫెక్ట్ గా మీరు ఆచరించిన తర్వాత సెకండ్ ఇది మా దగ్గరకు వస్తే విగ్రహారాధన ఎందుకు చేయాలి, అందులో చేస్తే వచ్చే బెనిఫిట్స్ ఏంటి, విగ్రహారాధనలో ఉన్న సైన్స్ ఏంటి నేను చెప్పగలుగుతాను. నాకు ఆ కేపబిలిటీ ఉంది. సో ఏంటంటే మీరు ఏది తప్ప అంటుందో మీ దాంట్లో అదే చేస్తారు. సో మీరు మా దగ్గరికి రాకుండా మీ క్రిస్టియన్స్ ఉన్న విగ్రహారాధన తీసేయండి. వాళ్ళ వేరే సువార్త చెప్పండి. మేము ఒక్కనే స్వర్గంకి వస్తే సరిపోతుంది. మీ క్రిస్టియన్ కొంతమంది రావాలి, వాళ్ళు దాని తప్పదు కదా. మరి వాళ్ళకి కూడా మీరు చెప్పాలి కదా, మీ రెస్పాన్సిబిలిటీ కదా. ఏ సేమ్ అని చెప్పిండు అంటే Everybody should- సారీ టు ఇంటరప్ట్ మళ్ళీ ఆన్సర్. అది Okay. discussion Seconds answer ఉన్నారా లో. నీకు ఇంకా నీ time? మీరు ఏదైతే చెప్పారు కదా విగ్రహారాధనలు ఉన్నాయి, చాలా మంది మారుతున్నారు. ఎందుకంటే ఒకప్పుడు చాలా చర్చెస్ లో బేసికలీ బైబిల్ ని నమ్మేది కాదు. ఒక రోజరీ లాంటిది ఏదో కొన్ని ఉండేవి. ఒక నిమిషం 30 seconds అయిపోయింది కదా. ఇంకా లేదు. 30 seconds ఉంది. అంతే. మనది క్లోజ్ చేసేసి టైం అయిపోతుంది, ఎందుకంటే ఇక్కడ చాలా పనులు ఉన్నాయి. ఇక మీ టైం ఉంది కాబట్టి మీరు స్టార్ట్ చేయండి ఇంకా. ఓకేనా? So అంటే మీరు ఇప్పుడు అడిగిన నా questions intention కి ఏంటంటే మా ఒకటే, opinion చెప్తామని హిందూస్కి సువార్త Time చెప్పొద్దు. ఉంది. నా ఇంటెన్షన్స్ ఎందుకు చెప్పొద్దు అంటే మీ ప్రాబ్లం క్లియర్ చేసుకోండి. ఫస్ట్ మీరు ఏది చెయ్యొద్దు అంటున్నా అది మీ దాంట్లో చేస్తున్నారు, అది మీరు క్లియర్ అయిన తర్వాతనే రావాలి. Only 15 minutes అటువైపు ఉంది. హిందూస్ బయట సువార్త మీరు చెప్పలేరు. points ఏమైతే వీళ్ళు ఏ- చెప్పారు. ఏం చెప్తున్నారు? అది మీరు క్వశ్చన్ అడగండి, నేను సమాధానం చెప్తాను బ్రదర్. చెప్పండి ఏడు చెప్తాను. హిందూ సువార్త కన్వీన్ కమ్మని ఎందుకు? మొన్న అదే వాళ్ళని ఏమంటారు దినేష్, ఇస్కాన్ అన్న వాళ్ళు అన్న, ఒక నిమిషం. భగవద్గీత పంచుతున్నారు, పంచుతున్నారు, ఒక అమ్ముతున్నారు, పంచట్లేదు, అమ్ముతున్నారు. అమ్ముతున్నారు, వాళ్ళు పంచారు, 300 వాళ్ళు rupees. అమ్ముతారు. దానికి నేను It's ఆన్సర్ like- చెప్పగలను. it's not- అంటే ఈ సెల్లింగ్. నీకు ఇష్టం ఉంటే కొను, లేకపోతే లేదు. నువ్వు ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను నేను మీకు. బైబిల్ ఇస్తా బ్రదర్, ఇస్తే Yeah, ఇష్టం ఉంటే 20 తీసుకో, అవును, నేను లేకపోతే ప్రసాదం ఇస్తాను, మరి తీసుకోండి మీరు. తీసుకుంటా. అందరు అందరు తీసుకుంటలేరు కదా, మీరు అందరి అనట్లేదు. గురించి కూడా ఈ ఎట్లా question point పెట్టు. ఇక్కడ మన మాట్లాడే అందరి గురించి, మన గురించి మాట్లాడట్లేదు అన్న, కదా. నానే అన్న, ఇది ఆ. conversation మీరు 20 ప్రశ్నలు అడిగారు, ఉమ్. నేను 20 ప్రశ్నలకి సమాధానం చెప్పాలా, ఒకటే ప్రశ్నలో ముగిపోదాం? అది అది మీ- అట్లా మీ- అంటారా? మీతో restrictions వస్తున్నారు. మీరే Okay. conversation చాలా Okay. బాగా- టైం అయిపోయింది మాది, నువ్వు స్టార్ట్ అయిపోయింది చేయండి. ఇంకా. మీరు అంటే అంటే ఇంకా యాక్చువల్లీ నేను అదే ఏమనుకుంటా అంటే ఆల్రెడీ 4 అయిన టైం ఇంకా 4:15 వరకు అనుకున్నాం. 15. సో 15 minutes నేను పెడతాను. అంటే చెప్పనా? 4 ఎండ్ చేసేయాలా? End చేసేయాలి ఇంకా. అట్లయితే ఒక సెషన్ పడిద్ది మరి ఇక. మీరు మాట్లాడి క్లోజ్ చేసేస్తారా? 20 questions నేను అడిగారు ఇప్పుడు అందుకే దాకా. నా- ఫస్ట్ నా- గ్యారీ వాటికి ఆన్సర్ చెప్పి క్లోజ్ చేస్తామంట. నేను నా మాట అలా మీరు అయిపోయి కంప్లీట్ time ఉంటే అవ్వట్లేదు. చూద్దాం. ఈ పర్సనల్ బ్రదర్, discussion కాకుండా లేకపోతే అంటే పర్సనల్ బ్రదర్, లేకపోతే నెక్స్ట్ మీటింగ్ లో చూద్దాం. నా మాట మీరు కంప్లీట్ చేయండి. నేను ఏమంటే 15 minutes ఉంది కాబట్టి ఆ. ఇప్పుడు సెషన్స్ ఏం లేకుండా మీరు అడిగిన పాయింట్స్ వీళ్ళు ఏం చెప్పలేదు, మీరు అడిగిన పాయింట్ మీరేం చెప్పలేదు, ఒక క్లారిటీ తీసుకొని ఎండింగ్ తీసుకుని అన్నాను నేను. ఇప్పుడు 15 ఎండ్ minutes. చేసేయాలా? మరి ఆల్రెడీ అయిపోయింది మాకు ఉన్నాయి టైం. ప్రశ్నలు. ఆ. దిస్ డస్ నాట్ హావ్ టు బి ద లాస్ట్ మీటింగ్ ఎవర్. ఓకే, మళ్ళీ కూడా పెట్టుకుందాం. అంటే నెక్స్ట్ డే ఈ మార్నింగ్ meetings వచ్చి మనం ఏదైతే ప్రశ్నలు చూసుకున్నామో మీకు క్లారిటీ వస్తే సంతోషం. అవుతుంది చెప్పు. తర్వాత మీరు కంటిన్యూ చేయండి మనోడితో. కాదు brother, ఇప్పుడు అయ్యే పని కాదు ఇప్పుడే. we have 15 minutes sessions. మాట్లాడేసి మాకు 15 minutes ఇస్తాను ఓకే, అయితే ఇక్కడ ఆపేద్దామన్నా నాకు ఓకే. అంటే
లేదు అడగలేదు ఆన్సర్ చెప్తారు మీరు అడిగిన క్వశ్చన్స్ ఇంకా మా వాళ్ళు ఆన్సర్ చెప్పలే నేను అన్న డిబేట్ లో అయిపోయింది